అది అజిత్ దోవల్ కథ. అజిత్ దోవల్ అత్యంత విశ్వాసమైనటువంటి భారతీయ భక్తుడు, భారత భద్రత కోసం తన జీవితాంతం కృషి చేసినటువంటి వ్యక్తి. అజిత్ దోవల్కి సంబంధించినటువంటి ఒక అంశాన్ని, నేను విన్నటువంటి అంశాన్ని మీతో చెప్పిన తర్వాత భారత్ పాక్ యుద్ధం, ఆ తర్వాత మిగతా అంశాల్లోకి వెళ్దాం. పాకిస్తాన్లో అణుపరీక్షలు జరుపుతున్నారనేటువంటి అనుమానంతో భారత్ అజిత్ దోవల్ను పాకిస్తాన్ పంపింది. అక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారాలన్నిటినీ ఆయన సీక్రెట్గా పరిశీలించాలి. దానికోసం ఈడనేమో ఐపీఎస్ ఆఫీసర్ ఆడ బిచ్చగాడిలాగా కూర్చున్నాడు ఒక అణుపరీక్ష కేంద్రం ముందు. అటు వచ్చే పోయే బండ్లను పరిశీలిస్తూ ఉండేవాడు. ఎవరెవరు వస్తూ ఉన్నారు, ఎవరెవరు పోతూ ఉన్నారని పరిశీలించి ఆ సమాచారాన్ని ఇండియాకు చేరవేసేవాడు. అయితే లోపల అణుపరీక్షలు జరుగుతున్నాయా లేదా లోపలికి పోతే తప్ప తెలియదు. కానీ అజిత్ దోవల్ ఏం చేసిందంటే, ఈ లోపల అణుపరీక్షలకు ఆ కంపెనీ లోపలికి పోయి వచ్చేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫాలో అయ్యిండు. ఎక్కడ? బయట ఫాలో అయ్యిండు. బయట ఫాలో అయిపోతే ఒక ఆయన హెయిర్ కటింగ్ సెలూన్లోకి పోయి హెయిర్ కట్ చేయించుకున్నాడు ఒక పాక అధికారి. ఆ హెయిర్ కటింగ్ను, ఆ కట్ చేసిన హెయిర్ను సేకరించి దాన్ని ఇండియాకు పంపించిండు. అంటే లోపల అణుపరీక్షలు చేస్తే ఆ హెయిర్ కూడా హెయిర్ ద్వారా ప్రభావానికి గురవుతుంది. తద్వారా గుర్తుపట్టవచ్చు అణుపరీక్షలు జరుగుతున్నాయా లేదా అనేటువంటి విషయాన్ని అజిత్ దోవల్ అట్లా భారతదేశం ముంగట పెట్టిండు. ఇట్లా అనేకమైనటువంటి విషయాల్లో కేరళలో కానీ, ఆ తర్వాత ఈశాన్య రాష్ట్రాల్లో కానీ అజిత్ దోవల్ చేసినటువంటి కార్యక్రమాలు అన్నీ కాదు, ఈ రోజు వరకు కూడా జాతీయ భద్రతా సలహాదారుగా ఆయన పనిచేస్తూ ఉన్నాడు. సో అది అజిత్ దోవల్ కథ. ఇక ఇలాంటి ఆఫీసర్లు ఎంతోమంది మన దేశంలో ఉన్నారు. ఇక నిన్న మనం మీడియా చిట్చాట్లో చూసినాం, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నన్ను ఆర్మీ పిలిస్తే నేను మళ్ళీ యుద్ధానికి పోతా అని చెప్తా ఉన్నాడు. ఆయన గతంలో మిగ్ లాంటి విమానాలు నడిపినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎయిర్ ఫోర్స్లో పనిచేసినటువంటి వ్యక్తి. సో ఆయన నేను మళ్ళీ యుద్ధానికి పోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి మాట ఆయనతో పాటు ఇంకా చాలామంది కూడా ఇప్పుడు టెరిటోరియల్ ఆర్మీని కూడా రంగంలోకి దించాలి అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. ఏంది టెరిటోరియల్ ఆర్మీ? ఇప్పుడు ఉన్నటువంటి ఆర్మీ కాకుండా ఈ కొత్త ఆర్మీ ఎక్కడిది అనేటువంటి ఒక చర్చ ఉంటుంది. టెరిటోరియల్ ఆర్మీ అంటే ఇది స్వచ్ఛందంగా ఉద్యోగులు, ఓఎన్జీసీలో, సింగరేణిలో, లేకపోతే ఇంకా కొన్ని కంపెనీలు ఉన్నాయి కదా, అందులో ఉండేటువంటి ఉద్యోగులను కొన్ని రోజుల పాటు వాళ్ళకు ఆర్మీ శిక్షణ ఇస్తారు. ఇచ్చి ఇట్లా ఇస్తూనే ఉంటారు. ఆర్మీకి అవసరం వచ్చినప్పుడు వీళ్ళని వాడుకుంటారు. వీళ్ళు అక్కడికి పోయి సేవలు, ఆర్మీకి కావాల్సినటువంటి సేవలు చేస్తూ ఉంటారు. తద్వారా ఆర్మీ కంప్లీట్గా యుద్ధం పైనే ఫోకస్ చేస్తుంది అనేది ఈ ఫోర్సు ఇప్పటికి కూడా ఉంది. సో అత్యవసర పరిస్థితిలో పిలుస్తారని చెప్పి వీళ్ళు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ ఫోర్సుకు శిక్షణ ఇదంతా ఒక కార్యక్రమం. కానీ ఇప్పుడు భారతదేశంలో దాదాపుగా 73,112 నా అంచనా ప్రకారం 73,112, 113 శాఖలో ఆర్ఎస్ఎస్ శాఖలు ఉన్నాయి. దాదాపు ఇందులో 60 లక్షల మంది వరకు ఇందులో సుశిక్షితులైనటువంటి శిక్షణ పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళను కూడా ఈసారి ఈ యుద్ధానికి వాడుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది అనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. సో వాళ్ళే కాదు, అన్ని రకాల ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో ఎన్సీసీ క్యాడెట్స్తో పాటు వీళ్ళందరికంటే ఇంకా ఇక ఆర్ఎస్ఎస్ అయితే సూపర్ బరాబర్ ఉంటుంది. ఆర్ఎస్ఎస్ అయితే సూపర్ ఉంటుంది. వీళ్ళు దాదాపు 50 నుంచి 60 లక్షల మంది ఉన్నారు. కాబట్టి వీళ్ళను హుటాహుటిన ఈ బార్డర్కి తరలిస్తే ఈ దేశంకు అత్యద్భుతమైనటువంటి సేవ చేసిన వాళ్ళుగా వాళ్ళు ఉంటారు. సో కాబట్టి భారతదేశం ఈ టెరిటోరియల్ ఆర్మీతో పాటు వీటిని కూడా వాడుకుంటే బాగుంటుంది. ఇంకా ఒకటి ఏంటంటే, ఈ రాజకీయ నాయకులందరినీ కూడా ఓనాడు దోలాలి, ఓనాడు డ్యూటీ వేయాలి. ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు తుపాకులు పట్టుడు అయితే రాదు, కానీ తుపాకులు పట్టుడు రాదు. బిడ్డలో లేకపోతే అందించడం దేనికో దానికైతే ఎక్కడికి వస్తారు. సో కాబట్టి వీళ్ళందరికీ కూడా ఒకసారి డ్యూటీ వేస్తే బార్డర్లో సైనికుల బాధలు కూడా కొంత అవగతం అవుతాయి. సో ఏదేమైనప్పటికీ కూడా భారతదేశంలో ప్రజలందరూ కూడా దేశభక్తి కలిగి ఈ దేశం మాది, ఈ దేశ రక్షణ బాధ్యత మాది అనేటువంటి ఏకత్వాన్ని చాటుతూ ఉన్నారు ఈ క్షణంలో. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఇక రెండోది, తెలుగు బిడ్డ చనిపోవడం జరిగింది పాకు కాల్పుల్లో. మన సత్యసాయి జిల్లాకు చెందినటువంటి తెలుగు అగ్నివీరుడు చనిపోవడం జరిగింది. ఆయనకు క్యూ న్యూస్ నివాళులర్పిస్తూ ఉంది.
ఇంకా పాకిస్తాన్ తన పైశాచికాన్ని కొనసాగిస్తూనే ఉంది. అర్ధరాత్రి కాగానే దాడులకు తెగబడుతూనే ఉంది. మరికొన్ని పట్టణాలపైన మోటార్ షెల్స్, ఆ తర్వాత రాకెట్ లాంచర్లతోని విరుచుకుపడే ప్రయత్నం చేస్తూనే ఉంది. కొన్ని చోట్ల అడ్డుకున్నప్పటికీ కొన్ని చోట్ల బాంబులు పేలినాయి భారత్లో. సో కొంత ఆస్తి నష్టం జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. కాకపోతే ఏంటంటే పూర్తి స్థాయిలో అంటే 90% డ్రోన్లను కానీ 90% టర్కీ డ్రోన్లను కానీ వీటన్నిటిని కూడా భారత ఆర్మీ దిగ్విజయంగా అడ్డుకున్నప్పటికీ పాక్ ఈ దుశ్చర్యను మాత్రం కొనసాగిస్తూనే ఉంది. సో పాక్ ఇక్కడ ఉన్నటువంటి పౌరులు లక్ష్యంగా చేస్తూ ఉంటే భారత్ ఉగ్రవాదులు లక్ష్యంగా చేస్తున్నటువంటి పోరాటం కళ్ళ ముందుంటే ఇక పాకిస్తాన్ భారతదేశం మీద మేము దాడులకు దిగడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించేయడంతో వాతావరణం వేడెక్కింది. ఇవాళ 10-11 గంటలకు భారత్ కూడా ప్రెస్ మీట్ పెట్టబోతా ఉంది. యుద్ధం చేయబోతున్నామా ఏమనేటువంటి అంశాలు చెప్పబోతుంది. ఇక భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ఆసుపత్రులను అత్యవసరాల కోసం వినియోగించడం కోసం సిద్ధం చేస్తూ ఉన్నారు. అంతటా కూడా ఏది బెడ్లు ఇవన్నీ సిద్ధం చేసుకొని మెడిసిన్స్ అవన్నీ నిల్వలు పెంచుకోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. ఇక భారత ప్రధాని రక్షణ శాఖ కూడా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి సంసిద్ధంగా ఉండాలి అనేటువంటి హింట్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. అంటే భారత్ పాకిస్తాన్ ఉగ్రవాదులను ఏరివేయడం కాదు, భారత్ ఇంకొక భారీ లక్ష్యాన్ని తన ముందు పెట్టుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ను తిరిగి భారత్లో కలుపుకోవడానికి భారత్ ఈ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇది దిగ్విజయంగా జరగాలని మనం అందరం కోరుకుందాం. పాక్ ఆక్రమించినటువంటి కాశ్మీర్ను తిరిగి భారత్లో కలుపుకోవడం ఈ యుద్ధంలో ఒక భాగంగా కావాలి. అప్పుడే ఈ ఉగ్రవాద సమస్య కొంత చెక్కుబెట్టినట్టు అవుతుంది. ఎందుకంటే ఈ పీఓకేలోనే ఈ ఉగ్రతిష్టలన్నీ జరిగేటువంటి కాబట్టి ఈ ప్రాంతాన్ని ఖచ్చితంగా భారత్ తన ఆధీనంలోకి తెచ్చుకుంటే ఈ ఉగ్రవాదుల బాధలు కొంతమేర తగ్గేటువంటి అవకాశం ఉంది. సో అటు బలూచిస్తాన్కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా సుదీర్ఘకాలం నుంచి పోరాటం చేస్తున్నారు. బలూచిస్తాన్ను కూడా సపరేట్ దేశంగా వాళ్ళు ప్రకటించుకున్నారు. దానికి కూడా భారత్ మద్దతు ఇస్తే బాగుంటుంది. పాకిస్తాన్ ఇక గిత్తత అవుతుంది పాకిస్తాన్. సో ఇటు పీఓకే మనకు వచ్చేస్తే బలూచిస్తాన్ వాళ్ళకి పోతే బంగ్లాదేశ్ ఇటు పోయింది, పాకిస్తాన్ ఇది ఉంది. ఇక ఆఫ్ఘనిస్తాన్కి జర బుర్రకరమైన అంటే ఆయనతో తోక గుంజుకుంటాడు. ఇది పాకిస్తాన్ పరిస్థితి. అయినా పాకిస్తాన్ ఇప్పటికీ తప్పుడు కథనాలతోని ఫేక్ ప్రచారాలతోని ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. సో భారత్ క్లియర్గా ఏం చేస్తుందో ప్రపంచం చూస్తుంది. కానీ పాకిస్తాన్ చేసేటువంటి చీకటి పన్నాగాలను మాత్రం పాకిస్తాన్ దాచిపెడుతూ ఉంది, పాకిస్తాన్ మీడియా దాచిపెడుతూ ఉంది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో భారతదేశం బలంగా దృఢంగా ఎంతటి శక్తినైనా ఎదుర్కొనేటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి దేశంగా నిలుస్తుంది కూడా. సో కాబట్టి భారత ప్రధానమంత్రి ఇదే అంశం పైన పదే రివ్యూలు, పదే సలహాలు, సూచనలు తీసుకుంటూ ఈ రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేసి భారతదేశానికి ఈ దేశ ప్రజలకు భరోసానిచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సో కాబట్టి ప్రజలారా మనమందరం కూడా ఒకే మాట ఒకే బాట, మనందరి లక్ష్యం భారత్ రక్షణే. కాబట్టి ఇక మిగతా పత్రికలు కూడా ఇవాళ చాలా వార్తలు రాసుకొచ్చినాయి. ఆ పత్రికలకు సంబంధించినటువంటి వార్తల్ని ఒకసారి ఈనాడు పత్రికలో ఉన్నటువంటి వార్తల్ని చూద్దాం. పాక్కు మళ్లీ భంగపాటు, 26 ప్రాంతాల్లో డ్రోన్ దాడుల్ని తిప్పికొట్టిన భారత్. విమానాశ్రయాలు, సైనిక కేంద్రాలపై ప్రయోగించినవి నిర్వీర్యం. శ్రీనగర్ ఎయిర్పోర్టు, అవంతిపోరా ఎయిర్ బేస్ సురక్షితం. 3వ రోజు దద్దరిల్లిన సరిహద్దు. పంజాబ్, కాశ్మీర్లోని నగరాల్లో బ్లాకౌట్. చొరబాట్లకు యత్నించిన 7 ఉగ్రవాదుల హతం. ప్రాదేశిక సైన్యం సేవల వినియోగానికి అనుమతి. త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోడీ భేటీ. భద్రతపై అమిత్ షా, రాజ్నాథ్ సమీక్షలు. సరిహద్దు గ్రామాల జనం ఇళ్లలోనే ఉండాలని ఆదేశాలు. పాక్ మన పైకి పంపిన 300 నుంచి 400 డ్రోన్లు తుర్కీ దేశానివే. టర్కీ అవి, తుర్కీ అంటే టర్కీ. పౌర విమానాలే రక్షణ కవచంగా పాక్ దుశ్చర్యలు చేస్తూ ఉంది. సరిహద్దు ఉద్రిక్తతలపై కథనాలు 6-8 పేజీలో వేసింది. భారత గగనతల రక్షణ వ్యవస్థ అడ్డుకోవడంతో శుక్రవారం రాత్రి జమ్మూ గగనతలంలో పేలిపోతున్న పాకిస్తాన్ డ్రోన్లు. జమ్మూ గగనతలంలో అంటే వాళ్ళు వదిలితే పైనే పేల్చేస్తున్నాయి. ఇక ఢిల్లీలో శుక్రవారం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, త్రిదళాధిపతి జనరల్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర త్రివేది, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబాల్, నౌకాదళాధిపతి అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి, వాయుసేనాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్లతో సమావేశమైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అలాగే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గుండు. ఆ విజువల్ని ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్.
నిన్న సమావేశమయ్యారు. ఇదే అంశం పైన అత్యంత పకడ్బందీగా చర్చిస్తూ ఉన్నారు. త్రివిధ దళాలు, ఎయిర్ ఫోర్సు, తర్వాత నేవీ, ఇక్కడ ఆర్మీ. ఆయనే అజిత్ దోవల్. ఈయన అజిత్ దోవల్. రాజ్నాథ్ సింగ్ రక్షణ మంత్రి. సో ఇది అత్యంత కీలకమైనటువంటి సమావేశం. ఇక్కడ చాలా గట్టి నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి నేషనల్ మీడియా కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఉంది. క్లోజ్. అయితే నిన్న జరిగినటువంటి సమావేశం ఇది. ఇక దీంట్లో ఏమేమి నిర్ణయాలు తీసుకున్నారు, ఏమనుకుంటుంది ఈనాడు దినపత్రిక ఏం రాసిందంటే, దాయాది దేశం పాకిస్తాన్కు మళ్ళీ భంగపాటు తప్పలేదు. రెండు దేశాల సరిహద్దు ప్రాంతాల్లో శుక్రవారం పగటిపూట కాస్త ప్రశాంతత నెలకొన్న చీకటి చిక్కబడిన తర్వాత మరోసారి భారత్పై దుస్సాహసానికి ఒడిగట్టింది. బారాముల్లా నుంచి భుజ్ వరకు 26 ప్రాంతాలపైకి వరుసగా డ్రోన్లు పంపింది. ముఖ్యంగా శ్రీనగర్ విమానాశ్రయాన్ని, అవంతిపుర వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని పంపిన డ్రోన్లను భారత సైన్యం విజయవంతంగా నిర్వీర్యం చేసి సత్తా చాటుకుంది. డ్రోన్లు క్షిపణులతో విరుచుకుపడాలనే ప్రయత్నాన్ని గురువారమే సైన్యం తిప్పికొట్టగా ఏమాత్రం బుద్ధిమారని పాక్ మరోసారి విఫలయత్నం చేసి చేతులు కాల్చుకుంది. జమ్మూ, ఫిరోజ్పూర్, పఠాన్కోట్, జైసల్మేర్, బాడ్మేడు, భుజు తదితర ప్రాంతాలపై వీటిని మళ్లీ పంపేందుకు ప్రయత్నించింది. బారాముల్లా జిల్లాలో పాక్ డ్రోన్లను సైన్యం పేల్చివేస్తుంటే ఆకాశమంతా వెలుగులు కనిపించాయి. సరిహద్దు ప్రాంతాల్లో కొన్ని చోట్ల బాంబు పేలుళ్లు వినిపించడంతో అప్పటికప్పుడు విద్యుత్ సరఫరా ఆపివేసి బ్లాక్అవుట్ పాటించారు. ఆ మేరకు ప్రజలకు సూచనలు జారీ అయ్యాయి. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి జమ్మూ, సాంబా జిల్లాలో ఫిరంగులతో భారీగా శత్రుమూకలు విరుచుకుపడ్డాయి. వాటితో పాటు పఠాన్కోటు, ఉదంపూరు, నగ్రోటా, జైసల్మేర్, అఖ్నూర్ ప్రాంతాలపైకి పాక్ పంపిన 50 డ్రోన్లను భారత ఆర్మీ కూల్చేసింది. శ్రీనగర్ ప్రజలకు ముందు జాగ్రత్తలు చెప్పడానికి మసీదుల్లోని లౌడ్ స్పీకర్లను వాడాల్సి వచ్చింది. జమ్మూ డివిజన్ ఉదంపూర్లో పూర్తిగా బ్లాక్అవుట్ పాటించారు. ఆ ప్రాంతంలో భారీగా సైరన్ శబ్దాలు వినిపిస్తున్నాయి. జమ్మూ, అఖ్నూరు, జైసల్మేర్, హర్యానాలోని అంబాలా, పంచకుల, పంజాబ్లోని ఫిరోజ్పూరు, అమృత్సరు, హోషియాపూరు, మేఘా, జలంధర్, ఫజిల్కా సహా పలు సరిహద్దు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఈ సరిహద్దు గ్రామాలన్నింటినీ ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఉన్నారు. ఏమాత్రం తేడా అనిపించినా బ్లాక్అవుట్ చేస్తూ ఉన్నారు. అంటే ఎవరిని కూడా ఇళ్లలోంచి బయటికి రాకుండా అందరూ చాలా జాగ్రత్తగా ఇళ్లలో రక్షణగా ఉండాలనేటువంటి విధానాన్ని అవలంబిస్తూ ఉంది భారత ఆర్మీ. అయితే పాకిస్తాను తన బుద్ధి బోనించు మొత్తం చీకటి పడ్డాక 50 డ్రోన్లను భారత దేశంపైకి పంపితే వీటిని ఆర్మీ కూల్చేసింది. వీటితో పాటు 26 ప్రాంతాలను టార్గెట్ చేసి డ్రోన్లను ఎగబెడితే వాటన్నిటి కూడా భారత సైన్యం ధీటుగా జవాబిచ్చి ఎదుర్కొన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక అటువైపు భారీ నష్టం జరిగిందని చెప్పి ఈనాడు చెప్తా ఉంది. పుంచు, రజౌరి, ఉరి సెక్టార్లో దాడుల్ని భారత సైన్యం తిప్పికొట్టినప్పుడు పాక్కు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందని చెప్పి చెప్తా ఉంది. ఈ వార్తను 2వ పేజీలో కూడా కవర్ చేసింది. ఇది ఎన్నో పేజీ, మళ్ళా ఎన్ని ఉన్నాయి ఫ్రంట్ పేజీలు? 2 ఫ్రంట్ పేజీలు. ఫ్రంట్ పేజీ 1, ఫ్రంట్ పేజీ 2 అని ఇచ్చింది ఈనాడు. ఇది 2 ఇప్పుడు ఇది 2 అన్నట్టుగా. మరో సరిహద్దు రాష్ట్రమైన రాజస్థాన్లోని జైసల్మేర్లో గగనతల దాడులకు పలుమార్లు హెచ్చరికలు జారీ అయ్యాయి. పాక్ నుంచి వస్తున్న డ్రోన్లను గాల్లోనే మన వ్యవస్థలు పేల్చేశాయి. ప్రోక్రాన్లోనూ సైరన్లు మోగించి విద్యుత్ నిలిపివేశారు. జోధ్పూర్, బాడ్మేడు, శ్రీగంగానగర్ వంటి చోట్ల పూర్తిగా చీకట్లు అలుముకున్నాయి. ఈ రాష్ట్రంలోని 5 సైనిక స్థావరాలపై పాక్ దృష్టి పడడంతో అత్యంత అప్రమత్తత ప్రకటించారు. కాశ్మీర్ లోయలోనూ బ్లాక్అవుట్ పాటించారు. ఇళ్లలోనే ఉండాలని, లైట్లు ఆపివేయాలని పోలీసులు సూచించారు. జమ్మూలో, దక్షిణాది కాశ్మీర్లోని పలు ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. జమ్మూ, సాంబా, పఠాన్కోట్ జిల్లాలో డ్రోన్లను గుర్తించి కూల్చివేసినట్టు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ఉదంపూర్, నగ్రోటాలోనూ డ్రోన్లకు ఇదే గతి పట్టింది. ఇక ధీటుగా బదిలిచ్చాం. చీకట్లో దొంగ దెబ్బ కొట్టడానికి పాకిస్తాన్ గురువారం రాత్రి వేర్వేరు రూపాల్లో చేసిన అన్ని ప్రయత్నాలకు ధీటుగా జవాబిచ్చినట్టు భారత సైన్యం ప్రకటించింది. పశ్చిమ సరిహద్దులో డ్రోన్లు, మందుగుండు సామాగ్రితో విరుచుకుపడిన పాక్కు తగిన రీతిలో సమాధానం లభించిందని తెలిపింది. జమ్మూలో పాక్ సరిహద్దు ద్వారా మన దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నించిన 7 ఉగ్రవాదుల్ని సైన్యం మట్టుపెట్టింది. పాక్ ప్రయోగించిన ఫిరంగి గుళ్ల వల్ల పుంచ్ జిల్లాలో ఒక పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. పెద్ద శబ్దాలతో పేలుళ్లు సంభవించగా వెంటనే సైరన్లు మోగించి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. విమానాశ్రయాలు, కీలకమైన ప్రాంతాల్లో భద్రతను మరింత పెంచారు. అత్యవసర వ్యవస్థల పనితీరును కేంద్రం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. అవసరమైతే ప్రాదేశిక సైన్యం సేవల్ని వినియోగించుకునేందుకు కేంద్ర సర్కార్ అనుమతి మంజూరు చేసింది. రాష్ట్రాల్లో ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో ఆస్తులకు, ప్రాణాలకు నష్టం వాటిల్లకుండా మరిన్ని చర్యలు తీసుకున్నారు. ప్రజలు తమ ఇళ్లలోనే ఉండాలని, బాల్కనీలోకి రావద్దని చండీగఢ్లో సైరన్లు మోగించారు. ఢిల్లీలో పలు చోట్ల సైరన్లతో హెచ్చరించే వ్యవస్థలు
ఏర్పాటు చేస్తున్నారు. ఉత్తరం పశ్చిమ ప్రాంతాల్లో కనీసం 24 విమానాశ్రయాలు ఈ నెల 15 వరకు పౌర విమాన సర్వీసుల రాకపోకలు నిలిపివేశారు. చండీగఢ్, శ్రీనగర్, అమృత్సర్, లుధియానా, బూంటార్, కిషన్గఢ్, పాటియాలా, షిమ్లా, ధర్మశాల, బరిండా, ఆ తర్వాత జైసల్మేర్, జోధ్పూర్, లేహు, బికానేర్, పఠాన్కోట్, జమ్మూ, జామ్నగర్, రాజ్కోట్, భుజ్ తదితర విమానాశ్రయాలను మూసివేసినట్టు పౌర విమానయాన శాఖ ప్రకటించింది. మార్కెట్లు, రైల్వే స్టేషన్లు, పార్కులు, మెట్రో స్టేషన్లో నిఘా పెంచారు. బాంబు నిర్వీర్యక దళాల తనిఖీ కొనసాగుతుంది. ఇంకా సీనియర్ అధికారులతో సమాలోచనలు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్, సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్, కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం సిఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్, హోంశాఖ సీనియర్ అధికారులతో అమిత్ షా భేటీ అయ్యారు. సరిహద్దులో విమానాశ్రయాల్లో భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. జమ్మూ కాశ్మీర్లోని సాంబా జిల్లాలో సరిహద్దు దాటి చొరబడేందుకు యత్నించిన పాక్ ఉగ్రవాదుల్ని గురువారం రాత్రి 11 గంటల సమయంలో గుర్తించి వారిలో కనీసం 7గురిని మట్టుబెట్టినట్టుగా బీఎస్ఎఫ్ తెలిపింది. ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండొచ్చని పేర్కొంది. వారి చొరబాటుకు వీలుగా పాక్ రేంజర్లు ధన్బార్లోని గస్తీ శిబిరం నుంచి కాల్పులు జరుపుతుండడంతో దానిని అక్కడి ఒక బంకర్ను మన దళాలు ధ్వంసం చేశాయి. సరిహద్దులో శత్రు దేశానికి చెందిన పలు సైనిక శిబిరాలను మన దళాలు ధ్వంసం చేశాయి. దానికి సంబంధించిన వీడియోను భారత సైన్యం విడుదల చేసింది. ట్యాంకు విధ్వంసక క్షిపణులతో వీటిని ధ్వంసం చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఉన్నాయి అవి రాత్రి జరిగినటువంటి పరిస్థితిగా. చండీగఢ్లో సైరన్లు. చండీగఢ్లో ఉదయం మళ్ళీ ఎయిర్ సైరన్ శబ్దాలు వినిపించాయి. పాక్ నుంచి దాడులు జరిగే అవకాశం ఉందంటూ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ హెచ్చరించింది. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని, బాల్కనీలోకి కూడా రావద్దని తెలిపింది. పంచకుల, మొహాలి, పటియాలా, అంబాలలోనూ ఇదే విధమైన హెచ్చరికలు చేశారు. జమ్మూలోనూ సైరన్లు మోగాయి. తెల్లవారుజామున 4:15 ప్రాంతంలో పేలుడు శబ్దాలు వినిపించడంతో నగరాన్ని బ్లాకౌట్ చేశారు. జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా సరిహద్దు ప్రాంతాల్లో పాక్ దాడులన్నింటినీ భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF నుంచి పాక్కు రుణ మంజూరును భారత్ గట్టిగా వ్యతిరేకించింది. ఆ నిధుల్ని పాకిస్తాన్ తీవ్రవాదుల కోసం వాడొచ్చని అభ్యంతరం పెట్టింది. ఆ తర్వాత IMF $100 కోట్ల రుణం ఇవ్వడానికి అంగీకరించిందని పాక్ ప్రధాని కార్యాలయం ప్రకటించింది. ఇక గగనతలాన్ని మూసివేయని దాయాది దేశం. పాకిస్తాన్ డ్రోన్ క్షిపణి దాడులు మొదలుపెట్టినప్పటికీ అక్కడి పౌర విమానాలకు గగనతలాన్ని మూసివేయలేదు. కరాచీ, లాహోర్ మధ్య విమాన సర్వీసులు నడుస్తూనే ఉన్నాయి. తమ దాడులకు భారత్ నుంచి ప్రతిస్పందన ఉంటుందని తెలిసి పౌర విమానాలను పాకిస్తాన్ రక్షణ కవచంగా వాడుకుంటుంది. ఇది భారత్ పాక్ మధ్య అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో వెళ్లే విమానాలతో పాటు అక్కడి పౌర విమానాలకు సురక్షితం కాదు. అంతర్జాతీయ విమానాలను దృష్టిలో ఉంచుకొని భారత వాయుసేన పూర్తి సంయమనంగా వ్యవహరించింది అని సోఫియా ఖురేషీ, వ్యోమికా సింగ్లు వెల్లడించారు. పాక్ దాడులకు స్పందనగా ఆ దేశానికి చెందిన 4 గగనతల రక్షణ వ్యవస్థలపై మన సైన్యం సాయుధ డ్రోన్లతో దాడి జరిపిందని, వాటిలో ఒకటి ఎయిర్ డిఫెన్స్ రాడార్ను నాశనం చేసిందని వివరించారు. కాందార్, ఊరి, పూంచ్, మెందేర్, రాజౌరి, ఉదంపూర్లో పాక్ శతాగ్నుల దాడిలో మన సైనికులకు కొంత నష్టం వాటిల్లిందని, మన ఎదురు దాడిలో పాక్కు ఎక్కువ నష్టం కలిగిందని చెప్పారు. ఇక డ్రోన్ దాడుల్లో పాత్ర లేదు అని పాక్ చెప్తా ఉంది. భారత్లోని పఠాన్కోట్, జైసల్మేర్, శ్రీనగర్ సహా పలు ప్రాంతాల్లోకి తమ డ్రోన్లు వెళ్లి దాడి చేశాయన్న వార్తల్ని పాకిస్తాన్ ఖండించింది. భారత్ జరిపిన దాడికి తగు రీతిలో సమాధానం చెప్పేదాకా ఉద్రిక్తతల నివారణ సాధ్యం కాదని చెప్పింది. పాక్ దళాల కాల్పులో మరో 2 ప్రాణాలు కోల్పోవడంతో ఇటీవల కాలంలో ఇలా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 18కి చేరినట్టుగా చూడొచ్చు. ఇక పలుమార్లు పాక్ చొరబాటుకు యత్నం చేసింది. ఇదే అంశాన్ని మీడియా సమావేశంలో వెల్లడించింది ఆర్మీ. ఇక పాక్ సైన్యం శతాగ్నులు మోటార్లతో కాల్పులు జరపడంతో బారాముల్లా జిల్లాలో ధ్వంసమైన ఒక దుకాణాన్ని ఇక్కడ చూడొచ్చు. మొత్తం దుకాణమే ధ్వంసం అయిపోయింది. ఇక అగ్నివీరుడా వందనం. యుద్ధ క్షేత్రంలో నేలరాలిన తెలుగు బిడ్డ. గవర్నర్, తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం. మురళీ నాయక్ ఆపరేషన్ సింధూర్లో తెలుగు బిడ్డ వీరమరణం పొందారు. సరిహద్దులో దేశమాత కోసం పోరాడుతూనే నేల కొరిగారు. నిరుపేద కుటుంబంలో జన్మించిన మురళీ నాయక్ చిన్నతనం నుంచి సైన్యంలో చేరాలని కోరిక, అదే మక్కువతో కష్టపడి ఆర్మీలో చేరారు. కొద్ది రోజులుగా జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో సేవలు అందిస్తూ గురువారం అర్ధరాత్రి పాక్తో జరిగిన ఎదురుకాల్పులో అమరుడయ్యాడు. మురళీ స్వస్థలం శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండ. తండ్రి శ్రీరామ్ నాయక్, తల్లి జ్యోతిబాయి. మురళికి రైల్వేలో వచ్చిన ఉద్యోగానికి కూడా వదిలి ఆర్మీలో చేరారని గ్రామస్తులు తెలిపారు. 2022 డిసెంబర్లో అగ్నివీర్గా సెలెక్ట్ అయ్యారు. మరో ఏడాదిన్నరలో అగ్రిమెంట్ పూర్తి చేసుకొని వస్తాడని కళ్ళగంటున్న తల్లిదండ్రులు మురళి వీరమరణం గురించి తెలిసి దుఃఖసాగరంలో మునిగిపోయారు. తాండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఏకైక సంతానం మురళి తల్లిదండ్రులు శ్రీరామ్ నాయక్, జ్యోతిబాయి ముంబైలో జీవనోపాధి పొందుతున్నారు. ఏకైక సంతానమైన మురళిని నాగినాయని చెరువు తాండాలో అమ్మమ్మ దగ్గర ఉంచి చదివించారు. 10వ తరగతి వరకు సోమదేవపల్లిలో ఇంటర్మీడియట్ డిగ్రీ అనంతపురంలో పూర్తి చేశారు. శ్రీరామ్ నాయక్, జ్యోతిబాయి దంపతులు తండాలో మంగళవారం జరిగిన జాతరలో పాల్గొనడానికి ముంబై నుంచి వచ్చారు. బంధువులు, సన్నిహితులతో ఆనందంగా గడిపారు. అంతలోనే ఈ దుర్వార్త వినాల్సి వచ్చిందని రోధిస్తున్నారు. పంజాబ్లో పనిచేస్తున్నట్లు చెప్పాడే తప్ప జమ్మూ కాశ్మీర్లో డ్యూటీ అని మాకు చెప్పలేదు
అని మురళీ తండ్రి శ్రీరామ్ నాయక్ తెలిపారు. గురువారం ఉదయం మాతో వీడియో కాల్ మాట్లాడుతూ తాను బాగున్నానని చెప్పాడు. మేము ఎలా ఉన్నామని అడిగాడు. అంతలోనే ఈ దుర్వార్త వినాల్సి వచ్చిందంటూ బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. కుమారుడికి పెళ్లి చేయాలనే యోచనలో తాండాలో ఇటీవలే కొత్తగా ఇల్లు కట్టుకున్నారు. అతడి మరణ వార్తతో ఇక తాము ఎవరి కోసం బతకాలంటూ తల్లిదండ్రులు కన్నీటి పర్యాంతమయ్యారు. మురళీ నాయక్ భౌతిక గాయం శనివారం కల్లితాండాకు చేరనుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. వీర జవాను మృత్యు దిగ్భ్రాంతి చెందానని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఆయన కూడా తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసింది. ఇక కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుంది. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కూడా ఆ కుటుంబానికి భరోసానిచ్చే కార్యక్రమం చేశారు. సో తెలుగు రాష్ట్రాల నుంచి ఇదే కదా ఇంకోటే ఇది రైట్. ఇది అగ్నివీరునికి సంబంధించి యుద్ధ క్షేత్రంలో నేలరాలిన తెలుగు బిడ్డ, ఆపరేషన్ సింధూర్లో పాక్పై పోరాటం, జమ్మూ కాశ్మీర్లో అమరుడైన మురళీ నాయక్ శ్రీ సత్యసాయి జిల్లా కల్లితండాలో విషాదం చోటు తల్లిదండ్రులు ఏడుస్తారు. పాపం వల్ల మాది T20 నమూనా. తెలంగాణను చైనా ప్లస్గా తీర్చిదిద్దుతాం. విధానాల రూపకల్పన అమల్లో వేగంగా పనిచేస్తున్నాం. రాష్ట్రాన్ని ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం. ఈ మేరకు దక్షిణాదికి ఊతమిచ్చేలా లోక్సభలో స్థానాలుండాలి. ది హిందూ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడాడు. రైట్గా ఉచితాలపై ఆలోచించాల్సిన తరుణం ఇదే. గ్రాట్యుటీ చెల్లింపు దాతృత్వం కాదు, జాప్యం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఎత్తిచూపుతుంది. ఉద్యోగ విరమణ ప్రయోజనాలు చెల్లించకపోవడంపై హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. ఉచితాలపై ఆలోచించాల్సిందే. ఇప్పుడు ఉద్యోగులు రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళ బెనిఫిట్స్ వాళ్ళకి ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోతే ఈ ఉచిత పథకాలు ఏంది, దీని గురించి ఆలోచించండి. ఇట్లా ఎన్ని రోజులు ఇచ్చుకుంటా పోతారు అనేటువంటి వ్యాఖ్యలు నిన్న సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉందో, హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉందో అవి నిజంగా ఆలోచించదగ్గయే. జాతీయ రక్షణ నిధికి సీఎం నెల వేతనం విరాళం ఇచ్చిండు. ఇతర ప్రజాప్రతినిధులు స్పందించాలని విజ్ఞప్తి చేసిండు. ఇక్కడ ముఖ్యమంత్రి తన నెల జీతాన్ని జాతీయ రక్షణ నిధికి అందించడం జరిగింది. మిగతా ప్రజాప్రతినిధులందరూ కూడా దీన్ని అనుసరించండి, మీరు కూడా డొనేట్ చేయండి అనేటువంటి మాట ముఖ్యమంత్రి గారు చెప్పిండు. తప్పకుండా దీని పట్ల ఆలోచన చేస్తాం. సరిహద్దు రాష్ట్రాల్లోని తెలంగాణ వాసుల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిండ్రు. రైట్. ఇది ఈనాడు దినపత్రికలో. ఇక ఇందులో ఈనాడులో ఉన్నటువంటి 5-6 పేజీల్లో ప్రత్యేక కథనాల్ని ఇది ఎన్నో పేజీ, మూడో ఫస్ట్ పేజీ, ఇంకేడ చూసినాము. ఇది ఎన్నో పేజీ, మూడోది, నాలుగోది, 5-6 పేజీలు ఉంటుంది. రైట్గా భారత్ కన్నెర్ర మీడియా సంస్థలకు రక్షణ శాఖ సూచన చేసింది. సైన్యం ఆపరేషన్ల కవరేజీలో జాగ్రత్త. దేశ భద్రతకు సంబంధించిన ఆపరేషన్ వార్తలు, దళాల కదలికల కవరేజీల విషయంలో మీడియా సంయమనం పాటించాలని రక్షణ శాఖ ఒక ప్రకటనలో సూచించింది. భద్రతా దళాల ఆపరేషన్ల ఫలితాలను ప్రభావితం చేసే సమాచారాన్ని వెల్లడిస్తే వారి ప్రాణాలకు ముప్పు రావచ్చు. గతంలో కార్గిల్ యుద్ధం, 2026/11 దాడులు, కాందహార్ హైజాక్ ఘటనలు అత్యుత్సాహపు రిపోర్టింగ్కు నిదర్శనంగా నిలిచాయి. కేబుల్ టెలివిజన్ చట్టం ప్రకారం ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ల సమయంలో కేవలం అర్హత ఉన్న అధికారి సమయానుసారం బ్రీఫింగ్స్ ఇస్తారు. ఈ క్రమంలో అందరూ అప్రమత్తంగా వ్యవహరించి సున్నితంగా బాధ్యతాయుతంగా కవర్ చేయాలని చెప్పి పేర్కొంది. మీడియా సంస్థలకు కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఇక వైద్య సదుపాయాలను సమీక్షించిన జేపీ నడ్డా పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో దేశంలోని ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాలను సన్నద్ధతను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా శుక్రవారం సమీక్షించినటువంటి వార్తను చూడొచ్చు. అన్ని ఆసుపత్రులను ఈ దేశ సేవ కోసం వినియోగించడానికి సిద్ధం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ చర్యలు అభినందనీయం. భగవత్ పాకిస్తాన్ ఉగ్రవాద వ్యవస్థకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాత్మక చర్యలపై భారత ప్రభుత్వాన్ని భద్రతా బలగాలను శుక్రవారం ఆర్ఎస్ఎస్ అభినందించింది. అభినందించడమే కాదు, ఆర్ఎస్ఎస్ బలగాలను తయారు చేసి మనం బార్డర్కి పంపాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. మేము ఉగ్రవాదులతో పోరాడుతున్నాం. వినయ్ క్వాత్రా పాల్గాం బాధితులకు న్యాయం చేసేందుకు, ఆ దాడికి కారకులైన మానవాతీత రాక్షసులను జవాబుదారీగా చేసేందుకు భారతదేశం ఉగ్రవాదులతో యుద్ధంలో ఉందని అమెరికాలో భారత రాయబారి వినయ్ క్వాత్రా తెలిపారు. ఇంకా పంజాబ్లో పాక్ క్షిపణి శకలాలు, జైసల్మేర్లో బాంబు. ఇగో జైసల్మేర్ సమీపంలోని కిషన్ ఘాట్లో శుక్రవారం కనిపించిన బాంబు లాంటి వస్తువు అటగో ఇది. ఇక పంజాబ్లోని బరిండా జిల్లా బుర్జ్ మొహామా గ్రామంలో పడిన రాకెట్ శకలం అటగో ఇది. ఇక పాకిస్తాన్ ఏం చేస్తుంది చూడండి. సరిహద్దు రాష్ట్రాలపై గురువారం రాత్రి పాకిస్తాన్ భారీగా డ్రోన్లు, క్షిపణులు ప్రయోగించింది. వీటిని భారత గగనతల రక్షణ వ్యవస్థలుగా ధీటుగా అడ్డుకున్నాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో పాక్ క్షిపణులు, డ్రోన్లకు సంబంధించిన శకలాలు వ్యవసాయ క్షేత్రంలో పడ్డాయి. పంజాబ్లోని ఓషియాపూర్, బఠిండా జిల్లాలో క్షిపణి, లోహ శకలాలు కల్పించాయి.
కనిపించాయి. ఇక స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వాయుసేన అధికారులు రంగంలోకి దిగారు. వీటిని పరిరక్షించారు. బఠిండాలోని 2 వేర్వేరు ప్రదేశాల్లో గుర్తు తెలియని వస్తువులకు సంబంధించి లోహ శకలాలను గుర్తించారు. రాజస్థాన్లోని జైసాల్మేర్లో బాంబులా కనిపిస్తున్న ఓ వస్తువు స్థానికులను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. బాంబు నిర్వీర్య దళాలు రంగంలోకి దిగినాయి. సో ఇక గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్తో శుక్రవారం ప్రధాని భేటీ అయ్యిండు. మొత్తం దీనికి సంబంధించినటువంటి అంశం అయితే ఇక ఇది పాక్ బంకర్ల పాలిట మృత్యువు ఏటీజీఎం. ఈ ఏటీజీఎం అనేటువంటి బాంబు ఎంత పనిచేస్తుందో చూడండి. సరిహద్దుల వద్ద భారత సైన్యం పాక్ స్థావరాలపై విరుచుకుపడుతోంది. వారి బంకర్లను ధ్వంసం చేయడానికి భారత్ అమ్ముల పొదిలో ఉన్న ఓ ప్రత్యేక ఆయుధమే ఏటీజీఎం, యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ అంటారట దీన్ని. భారత సరిహద్దులో పాక్ సైన్యం నిర్విరామంగా పెద్ద ఎత్తున శతాగ్నులు భారీ మెషిన్ గన్స్తో షెల్లింగ్స్ చేస్తోంది. ఆ దేశ సైనికులు నక్కేందుకు ప్రత్యేకంగా బంకర్లు నిర్మించుకున్నారు. వీటిని ఇప్పుడు భారత సైన్యం ధ్వంసం చేస్తుంది. ఇందుకోసం ప్రత్యేకమైన ఆయుధాన్ని వాడుతుంది. దానిని ఏటీజీఎం, యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్గా వ్యవహరిస్తారు. ఏమిటి మిసైల్? భారీగా సాయుధ కవచాలతో డిజైన్ చేసిన వాహనాలను ధ్వంసం చేయడానికి దీన్ని వాడతారు. ఒకసారి దీనిలో టార్గెట్ లాక్ చేస్తే దానంతట అదే లక్ష్యాన్ని వెంటాడి ఛేదిస్తుంది. దీనిని భుజంపై నుంచి లేదా ట్రైపోడ్ అంటే ఇట్లా ఉంటుంది, ట్రైపోడ్ వాహనాలపై నుంచి అమర్చి ప్రయోగించవచ్చు. సురక్షితమైన దూరం నుంచి సాయుధ బలగాలను ఎదుర్కోవడానికి ఇది సరైన ఆయుధం. ఎలా పనిచేస్తుందంటే చాలా వరకు ఏటీజీఎంలో షేపుడ్ ఛార్జీ అనే దాన్ని వినియోగిస్తారు. ఈ పేలుడు పదార్థాల్లోని శక్తి మొత్తం ఒకే దిశలో కేంద్రీకృతమై ప్రయాణిస్తుంది. దీంతో మందపాటి సాయుధ కవచాన్ని కూడా ఛేదించే శక్తి ఇది విడుదల చేస్తుంది. కొన్ని అత్యాధునిక ఏటీజీఎంలో 2 సార్లు పేలుడు జరిగేలా ప్రత్యేకమైన వార్ హెడ్లను వినియోగిస్తారు. తొలి పేలుడుకు ట్యాంకు బయట ఉన్న కవచం ధ్వంసమవుతుంది. ఈ కవచాన్ని ఎక్స్ప్లోజివ్ రియాక్టివ్ ఆర్మర్ అంటారు. ప్రత్యర్థులు ప్రయోగించే క్షిపణులు వార్ హెడ్ దీనికి తగిలి మొదటే పేలిపోవాలన్న లక్ష్యంతో తయారు చేస్తారు. ఇలాంటి వాటిని తట్టుకొని ట్యాంకును నాశనం చేయడానికి 2వ పేలుడు జరిగేలా తయారు చేస్తారు. అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో పనిచేసేలా వీటిని తయారు చేశారు. వీటిలో కొన్నింటికి టాప్ అటాక్ మోడ్ ఉంటుంది. ప్రయోగించాక గాల్లోకి ఎత్తుకు ఎగిరి ట్యాంకు టాప్ పై పడుతుంది. డ్యూయల్ మోడ్ సీకర్ అనే ప్రత్యామ్నాయం కూడా ఉంది. ఇది లక్ష్యాన్ని గుర్తించి దానిని అనుసరించేలా చేస్తుంది. ఏటీజీఎంను ఎలా ఆపగలరా? కొన్ని ట్యాంకులు రియాక్టివ్ ఆర్మర్ అనే కవచాన్ని వాడతాయి. వీటిపై కొన్ని రకాల ప్రత్యేకమైన ప్లేట్లు ఉంటాయి. ఏటీజీఎం తాకగానే బయట వైపునకు పేలుడు జరుపుతాయి. మరికొన్ని దేశాలు లోహపు పంజరం వంటి వాటిని ట్యాంకులపై అమరుస్తుంటాయి. ఇక ఏటీజీఎం వీటిని తాకే ముందు పేలిపోతాయి. ఇక క్షిపణుల సిగ్నల్ను జామ్ చేసే వ్యవస్థలు వాడటం లేదా డికాయలను ప్రయోగించి క్షిపణిని గందరగోళానికి గురి చేయవచ్చు. ఇజ్రాయెల్ వద్ద ట్రోపీ అనే ప్రత్యేక వ్యవస్థ ఉంది. అవి ట్యాంకర్ పైకి వచ్చే క్షిపణులను ముందే గుర్తించి పేల్చేస్తుంది. ఈ వ్యవస్థలు చాలా తేలిగ్గా, వేగంగా, స్మార్ట్గా పనిచేస్తాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 130కి పైగా దేశాలు ఏటీజీఎంలను వినియోగిస్తున్నాయి. ఇక ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ కూడా వీటిని వినియోగిస్తుంది. ప్రస్తుతం భారత్ వద్ద నాగు, దువాస్త్రా వంటివి ఉన్నాయి. సైనిక మాజీ ఉన్నతాధికారులతో ప్రధాని భేటీ అయినటువంటి వార్త. ఈ జమ్మూ నుంచి 3 ప్రత్యేక రైళ్లు నడుపుతా ఉన్నారట. ఉద్రిక్తల్ని రూపుమాపండి హురియత్ నేత మిర్వాయిజ్ చెప్తున్నటువంటి మాట. యుద్ధానికి సంబంధించినటువంటి ప్రత్యేక విజువల్స్ని చూడొచ్చు. ఇక దేశంలో సమృద్ధిగా ఇంకొక 6వ పేజీలో ఇచ్చారు మిగతాయి. బహుళ అంచెల కవచం భారత గగనతలం. భారత గగనతలం ఎంత పటిష్టంగా ఉంది, అసలు ఎయిర్ డిఫెన్స్లో మనం ఏ స్థాయిలో ఉన్నాం అనేది ఒక ప్రత్యేక కథనాన్ని మనం ఈనాడు దినపత్రికలో సమగ్రంగా చూడొచ్చు. భారత్ ఎంతో వ్యయ ప్రయాసాల కూర్చి సిద్ధం చేసుకున్న సమీకృత గగనతల రక్షణ గ్రిడ్ అగ్ని పరీక్షను తట్టుకొని నిలబడింది. దేశానికి ఎదురయ్యే ముప్పులను సమర్థంగా కాచుకోవడంలో సత్తాను రుజువు చేసుకుంది. శుక్రవారం పాకిస్తాన్ ప్రయోగించిన క్షిపణులు మన గగనతల వ్యవస్థ మార్గ మధ్యలోనే కూల్చేసింది. తోడేళ్ల మందలా విరుచుకుపడ్డ డ్రోన్లలో చాలా వాటిని పేల్చేసింది. ఇలా పెద్ద సంఖ్యలో అస్త్రాలను ప్రయోగించడం ద్వారా మన గగనతల రక్షణ వ్యవస్థను గందరగోళంలో పడేయాలన్న పాక్ కుట్ర బెడిసి కొట్టింది. ఏమిటి గ్రిడ్? ఇప్పుడు మనం పవర్ గ్రిడ్ లాగా పెట్టుకుంటాం కదా, సౌతర్న్ పవర్ గ్రిడ్, నార్థర్న్ పవర్ గ్రిడ్ అని. అట్లా ఈ ఎయిర్ దానికి కూడా ఒక గ్రిడ్గా తయారు చేసిరట. భారత గగనతలాన్ని శత్రు దుర్భేద్యంగా మలిచేందుకు బహుళ అంచెలతో ఒక క్షిపణి రక్షణ కవచాన్ని భారత్ అభివృద్ధి చేసింది. దీర్ఘశ్రేణి క్షిపణులు, డ్రోన్లు గాల్లోనే కొన్ని గంటలు నిలిచి ఉండి అదును చూసి దెబ్బ కొట్టే లైటరింగ్ మ్యూనిషన్ల బారి నుంచి రక్షణ కల్పించేలా దీన్ని తీర్చిదిద్దింది. భిన్న శ్రేణుల్లో, భిన్న ఎత్తులో శత్రు అస్త్రాలను అడ్డుకునేలా దీన్ని తయారు చేసింది. ఈ వ్యవస్థను భారత వైమానిక దళంలోని సమీకృత గగనతల ఆదేశిక నియంత్రణ వ్యవస్థ
IACCS సమన్వయం చేస్తుంటుంది. ఇందులో రాడార్లు, సెన్సార్లు, ఆదేశిక పోస్టులను హైస్పీడ్ ఆప్టిక్ ఫైబర్తో అనుసంధానం చేశారు. ఫలితంగా ఇందులోని అన్ని ఆయుధాలు సమన్వయంతో పనిచేస్తాయి. శత్రువుల అస్త్రాల గమనాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించడానికి, వేగంగా స్పందించడానికి వీలవుతుంది. ఇక్కడ ఈ గ్రిడ్ ద్వారా ఏం జరుగుతుందంటే ఒక పాకిస్తాన్ ఒక రాకెట్ పైకి వదిలితే ఇక్కడి నుంచి 4 పోవు, ఒక్కటే దాన్ని పర్ఫెక్ట్ కొడుతుంది, మిగతా సేవ్ అవుతాయి అన్నట్టు, అంతే, వేస్ట్ అయిపోవు. వెలుపలి పొర S-400 పరిస్థితి చూస్తే తయారీదారు రష్యా. పరిధి 400 కిలోమీటర్ల పరిధిలోని అస్త్రాలను నేల కూల్చగలదు. 600 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను గుర్తించగలదు. భారత దీర్ఘశ్రేణి గగనతల రక్షణలో S-400 వెన్నుముకగా ఉంది. ఇది కీలక లక్ష్యాలను తాకడానికి ముందే శత్రువుల స్టెల్త్ యుద్ధ విమానాలు, క్రూజ్ క్షిపణులు, డ్రోన్లు, చిన్నపాటి బాలిస్టిక్ క్షిపణులను నేల కూల్చగలదు. ఇది S-400, మనం మొన్న చదువుకుంటున్నటువంటి S-400. ఇక మధ్య పొర, ఇందులో ఉపరితలం నుంచి గగనతలంలోకి ఉపయోగించే మధ్యాంతర శ్రేణి క్షిపణి బరాక్ 8 వ్యవస్థ ఉంటాయి. భారత్, ఇజ్రాయెల్ భాగస్వామ్యంతో తయారు చేసింది. 70 నుంచి 100 కిలోమీటర్లు పాత్ర వేగంగా ప్రయాణించే యుద్ధ విమానాలు, క్రూజ్ క్షిపణులు, డ్రోన్లపై దాడి చేయగలదట. ఇగో ఇది. ఇక బాలిస్టిక్ క్షిపణి రక్షణ BMD వ్యవస్థ స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ వీటిని అభివృద్ధి చేసింది. ఇందులో 2 వ్యవస్థలు ఉన్నాయి. పృథ్వీ ఎయిర్ డిఫెన్స్, ఇది భూవాతావరణానికి వెలుపల 50 నుంచి 80 కిలోమీటర్ల ఎత్తులోని లక్ష్యాలపై పనిచేస్తుంది. 2000 కిలోమీటర్ల పరిధి కలిగిన ధ్వని వేగంతో పోలిస్తే 5 రెట్ల వేగం అట్టేది. మ్యాక్ 5 దూసుకెళ్లే క్షిపణులను ఇవి లక్ష్యంగా చేసుకోగలదు. అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్, ఇది తక్కువ ఎత్తులో భూవాతావరణంలో నేల నుంచి 30 కిలోమీటర్ల ఎత్తులో లక్ష్యాలను ఛేదించగలదు. AAD ప్రధానంగా 2000 కిలోమీటర్లలో పరిధి గల స్వల్ప మధ్యశ్రేణి క్షిపణులను పేల్చేస్తుంది. ఇగో ఇది. ఇక ఇంకోటి సమీపం నుంచి స్పైడర్, ఇజ్రాయలీ 8 నుంచి 10 కిలోమీటర్లు, తుంగుస్కా 2.5 నుంచి 10 కిలోమీటర్లు, Z23 ఇది 2.5 కిలోమీటర్లు, షిల్కా 2.5 కిలోమీటర్లు, వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ 6 కిలోమీటర్లు. పాత్ర ముఖ్యమైన సైనిక శిబిరాలను, డ్రోన్లు, తక్కువ ఎత్తులోని విమానాలు, ప్రిసిషన్ గైడెడ్ మ్యూనిషన్ల బారి నుంచి ఇది రక్షణ కల్పిస్తుందట. ఇగో గిది. ఇక స్వల్ప నుంచి మధ్య శ్రేణి వరకు ఇందులో ఆకాశ్ SG, క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ వ్యవస్థ ఉంటాయి. ఇక తయారీదారు భారత్. పరిధి 30 నుంచి 50 కిలోమీటర్లు, ఆకాశ్ NG 70 కిలోమీటర్ల వరకు, QR-SAM 30 కిలోమీటర్లు. పాత్ర ఎక్కువ ఎత్తులో ఎగిరే విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లను వేగంగా పేల్చేయడం. ఇక CUAS ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థలు సమీకృత మానవరహిత విమాన విధ్వంసక గ్రిడ్. ఇందులో జామర్లు, స్పూఫర్లు, డైరెక్టెడ్ ఎనర్జీ ఆయుధాలు ఉంటాయి. పాత్ర శత్రు డ్రోన్లు, లైటరింగ్ మ్యూనిషన్లను, రాడార్లు, RF సెన్సార్ సాయంతో గుర్తిస్తుంది. తుపాకులు లేదా ఎలక్ట్రానిక్ వ్యవస్థల సాయంతో వాటిని నిర్వీర్యం చేస్తూ ఉంది. ఇవి మన దగ్గర ఇప్పుడు మన అమ్ముల పొదిలో ఉన్నటువంటి ఆకాశాస్త్రాలు, ఆకాశంలో కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆయుధ సంపత్తి ఇదంటూ ఒక ప్రత్యేక కథనాన్ని చెప్పింది. ఇక సింధు జలాల ఒప్పందంలో జోక్యం చేసుకోబోమని చెప్పి ప్రపంచ బ్యాంకు స్పష్టం చేసింది. ఇక అవసరమైతే రంగంలోకి ప్రాదేశిక ఆర్మీ. ఇక ఇది మనం చూడొచ్చు. పాకిస్తాన్ పన్నాగాలకు చెక్ పెట్టేందుకు భారత ఆర్మీ చీఫ్కు కేంద్ర ప్రభుత్వం మరిన్ని అధికారాలు ఇచ్చింది. అవసరమైతే పార్ట్ టైం వాలంటీర్లతో కూడుకున్న ప్రాదేశిక సైన్యం, ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం కదా, టెరిటోరియల్ ఆర్మీని కూడా రంగంలోకి దించాలని పేర్కొంటూ కేంద్రం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాదేశిక సైన్యంలోని అధికారులను, సిబ్బందిని సైన్యానికి సేవలు అందించేందుకు రావాల్సిందిగా ఆదేశించేందుకు ఆర్మీ చీఫ్కు అధికారం కల్పించింది. సాధారణ సైన్యంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలని ప్రాదేశిక సైన్యానికి సూచించింది. ప్రాదేశిక సైన్యం సిబ్బంది 1962, 65, 71లో జరిగిన యుద్ధాల్లో భారత సైన్యంతో కలిసి పనిచేశారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సేవా కార్యక్రమాలు చేశారు. ఇటీవల కేరళలో వరదలు వచ్చినప్పుడు సేవలు అందించిన మలయాళ ప్రముఖ నటుడు మోహన్ లాల్ కూడా టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ స్థాయి అధికారి. టీమిండియా మాజీ కెప్టెన్ MS ధోని, కాంగ్రెస్ నేత సచిన్ పైలట్, భారత క్రికెట్ మాజీ దిగ్గజం కపిల్ దేవ్, భాజపా నేత అనురాగ్ ఠాకూర్, అథ్లెట్ అభినవ్ బింద్రా సహా పలువురు సెలబ్రిటీలు టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ స్థాయిలో ఉన్నారు. ఈ బలగంలో కనీస సర్వీస్ పూర్తి చేసిన వారికి పింఛన్తో పాటు క్యాంటీన్, మెడికల్, LT అలవెన్సులు లభిస్తాయి. దాదాపు 50,000 మంది ఉన్నారట. ఒక్క మాటలో చెప్పాలంటే టెరిటోరియల్ ఆర్మీని ఒక సైనిక రిజర్వ్ బలగం అని చెప్పవచ్చు. ఇందులోని వారికి సాధారణ సైనికుల మాదిరిగానే శిక్షణ ఉంటుంది. వారంతా బయట తమ పనులు చేసుకుంటూనే స్వచ్ఛందంగా సైన్యంతో పనిచేస్తుంటారు. ప్రస్తుతం దాదాపు 50,000 మంది వరకు టెరిటోరియల్ ఆర్మీ సిబ్బంది ఉన్నట్టుగా సమాచారం. ఈ బలగంలో పనిచేసిన అధికారుల్లో పలువురు శౌర్య విశిష్ట సేవా పురస్కారం కూడా అందుకున్న వాళ్ళు ఉన్నారట. అయితే దీంతో పాటు మనకు RSS వాళ్ళు దాదాపు 50 నుంచి 60 లక్షల మంది ఉన్నారు. 50 నుంచి 60 లక్షల మంది RSS వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని సంపూర్ణంగా వాడుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకు అత్యద్భుతమైనటువంటి దేశభక్తి కూడా ఉంటది. అదంతా ఇమిడి ఉంటుంది కాబట్టి ఆల్రెడీ వాళ్ళు శిక్షణ పొందినటువంటి కర్రసాములు, కత్తి సాములు అన్ని చేసినటువంటి వాళ్ళు.
ఇక ఆడలేక ఫేక్ లోడ్ అట. పాత వీడియోలు నకిలీ వీడియోలతో పాక్ ప్రచారం, ఆధారాలతో నిగ్గు తేల్చిన భారత్. పాకిస్తాన్ ఎలాంటి ఫేక్ వీడియోలను తీసుకొస్తుందని చూస్తే భారత సైన్యం పాక్లోని ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేయడం, అటు నుంచి ప్రయోగించిన డ్రోన్లను కూల్చివేయడంతో పాకిస్తాన్ ఫేక్ న్యూస్ ప్రసారానికి తెరలేపింది. పాత వీడియోలు ఫోటోలతో అంతర్జాతీయ సమాజాన్ని ఏమార్చే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా పాక్ అనుకూల సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఈ ప్రచారం ఉధృతంగా జరుగుతుంది. ఆఖరికి వీడియో గేమ్స్లోని వీడియోలను కూడా పాక్ వదలడం లేదు. వీడియో గేమ్లను కూడా అవి కూడా మేమే చేసినామని చెప్తుందట. గుజరాత్ పోర్టుపై దాడి, భారత్ సైనికుల మృతి, ఇలా నకిలీ వార్తలు ప్రచారం చేస్తున్న పాకిస్తాన్ ఫేక్ వీడియోలపై ఫ్యాక్ట్ చెక్తో పిఐబి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నిజాలు నిగ్గు తేల్చింది. ఇది ఉంది కదా, పిఐబి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఉంది కదా, మీకు ఏదన్నా ఎవరైనా పంపితే, ఏదైనా వీడియో కానీ ఏదన్నా మెసేజ్ కానీ పంపితే ఈ పిఐబి దాంట్లో వేస్తే అది నిజమా కాదా చెప్తుంది, తేలిపోతుంది అంతే ఒక్కటే నిమిషంలో. శత్రుదేశం చేస్తున్న ఈ తప్పుడు ప్రచారాన్ని 16 ఆధారాలతో పిఐబి ఫ్యాక్ట్ చెక్ ఎండగట్టింది. గుజరాత్లోని సూరత్ సమీప హజీరా ఫోర్టుపై దాడి జరిగిందంటూ వైరల్ అవుతున్న వీడియో 2021 నాటి ఓ ఆయిల్ ట్యాంకర్ పేలుడుకు సంబంధించినది. జలంధర్లో డ్రోన్ దాడి అంటూ ప్రచారంలో ఉన్న దృశ్యాలు వేరే అగ్ని ప్రమాదం జరిగినప్పటివి అని పిఐబి వెల్లడించింది. అమృత్సర్లోని సైనిక స్థావరంపై పాకిస్తాన్ దాడులు జరిపిందని మరో వీడియోను వైరల్ చేశారు. ఇది కుట్రపూరితంగా సృష్టించిన ఫేక్ వీడియో అని తేలింది. మరోవైపు పాక్లోని గుజ్రాన్వాలాలో భారత్ ప్రయోగించిన యుఏవి డ్రోన్ పాకిస్తాన్ ఆర్మీ కూల్చినట్టు వైరల్ అవుతున్న వీడియో కూడా నకిలీదేనని వెల్లడైంది. జమ్మూ కాశ్మీర్ ఎయిర్ బేస్ మీద పాకిస్తాన్ దాడులు జరిపిందంటూ పాక్ అనుకూల ఎక్స్ ఖాతాలో కొన్ని పోస్టులు కనిపించాయి. ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్ విమానాశ్రయంలో 2021 ఆగస్టులో జరిగిన పేలుడు ఫోటోను ఇందుకు వినియోగించినట్టు పిఐబి నిరూపించింది. జమ్మూ కాశ్మీర్లోని రజౌరిలో భారత్ సైన్యంపై జరిగిన ఆత్మాహుతి దాడిగా వ్యాప్తిలోకి వచ్చిన వీడియో నిజానికి గతంలో పొలంలో చెలరేగిన మంటలుగా స్పష్టమైంది. భారత సైనికుల శిబిరాన్ని పాక్ దళాలు ధ్వంసం చేశాయనే వీడియోలోనూ వాస్తవం లేదు. భారత సైన్యంలో 20 రాజ్ బెటాలియన్ అన్నదే లేదు, 20 రాజ్ బెటాలియన్. ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న భారత విమానం కుప్పకూలిందని పాకిస్తాన్ వైరల్ చేస్తున్న వీడియో కూడా నకిలీయేనని పిఐబి ఫ్యాక్ట్ చెక్లో తేలింది. అది అసలు పాకిస్తాను చైనా వస్తువులు వాడి అసలు పాకిస్తాన్కే దమాఖరమైందేమో. ఫేకిస్తాన్ అయింది, ఫేకిస్తాన్ ఇది ఫేక్ లోడ్ అట, ఆగలేక ఫేక్ లోడు. పాకిస్తాన్ సైనికుడిని భారత్ అదుపులోకి తీసుకున్నట్టుగా కొన్ని ఫోటోలు గురువారం ప్రసార మాధ్యమాల్లో విపరీతంగా చక్కర్లు కొట్టాయి. అవి నకిలీ ఫోటోలని తర్వాత తేలింది. అనేక పత్రికల్లో ప్రచురితమైన టెలివిజన్ మాధ్యమాల్లో ప్రసారమైన ఈ ఫోటో కూడా అలాంటిదే. ఇది 2016లో తుర్కియోలో యుద్ధ విమానం కూలే, ఇది ఈనాడులోనే చదివినాం నిన్న. T5 హెలికాప్టర్ కూలినప్పటి వీడియో అని స్పష్టం చేసింది. అలాగే జమ్మూ కాశ్మీర్లో ఉన్న బట్టల్ సెక్టార్లోని ఆర్మీ పోస్టులపై పాక్ సైన్యం దాడులు జరపడంతో 12 మంది భారత సైనికులు మరణించారని ఓ వీడియోను వైరల్ చేశారు. 2011 నాటిదని వెల్లడింది. ఆర్మీ చీఫ్ పేరిట వైరల్ చేసిన ఓ నకిలీ లేఖలో ఆర్మీ చీఫ్ పేరే తప్పుగా ఉంది. భారత్పై పాకిస్తాన్ క్షిపణి దాడి చేసిందని వీడియోను పోస్ట్ చేశారు. అది 2020లో లెబనాన్లో బీరూట్లో జరిగినటువంటి పేలుడుకు సంబంధించి మొత్తం ఫేకేనట. అయితే ఈ ఫేక్ వార్తను ఈనాడు కూడా వేసింది నిన్న, మరి పట్టుబడ్డ సైనికుడు అని. పాకిస్తాన్ ఇక విషసర్పం తుర్కియో, ఆ దేశం డ్రోన్లనే భారత్పై ప్రయోగిస్తున్న పాకిస్తాన్. ధృవీకరించిన ఫోరెన్సిక్ నిపుణులు చేసిన సాయానికి కృతజ్ఞత చూపకపోయినా పర్వాలేదు, ద్రోహం చేస్తే ఇప్పుడు అదే పని తుర్కియో చేస్తుంది. 2023లో ఆ దేశంలో భారీ భూకంపం సంభవించినప్పుడు సాయం ప్రకటించిన తొలి దేశం భారత్. ఆపరేషన్ దోస్త్ పేరిట భారీగా మానవతా సాయాన్ని అందించింది. బాధితులకు ఆహారం, మందులు సరఫరా చేయడానికి ప్రత్యేకంగా కిసాన్ డ్రోన్లను మోదీ ప్రభుత్వం పంపింది. అప్పుడు మనం మానవత్వాన్ని చూపితే దాన్ని మరిచి ఇప్పుడు భారత్పై దాడికి పాకిస్తాన్కు డ్రోన్లు పంపిందట. తొలి నుంచి ద్వేషమే. పాకిస్తాన్ గురువారం భారీ స్థాయిలో భారత్పై డ్రోన్ల దాడులు చేసింది. దాదాపు 300 నుంచి 400 డ్రోన్లను ప్రయోగించింది. వాటిని కూడా భారత్ పేల్చేసింది. ఇక ఆ శకలాలను ఫోరెన్సిక్ నిపుణులు పరీక్షించారు. అవన్నీ తుర్కియోకు చెందిన అసిస్గార్డ్ సోనగర్ డ్రోన్లుగా ధృవీకరించారు. తుర్కియో అధ్యక్షుడు ఎర్డోగాన్కు తొలి నుంచి భారత్ అంటే విపరీతమైన ద్వేషం. ఆ విషయాన్ని అనేక సందర్భాల్లో ఆయన బహిరంగంగా వ్యక్తం చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత ప్రపంచమంతా ఉగ్రవాదుల చర్యలను ఖండిస్తున్న సమయంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ను ఎర్డోగాన్ కలిశారు. ఆ దేశానికి వత్తాసు పలికారు. పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించలేదు సరికదా, మృతి చెందిన పర్యాటకుల కుటుంబాలకు సానుభూతి కూడా వ్యక్తం చేయడానికి ఆయన ఇష్టపడలేదు. ఓ ప్రణాళిక ప్రకారం పహల్గామ్ ఉగ్రదాడి జరగగానే పాకిస్తాన్పై భారత్ దాడి చేస్తుందని తుర్కియో ముందుగానే ఊహించింది. ప్రపంచమంతా భారత్ సంఘీభావం తెలుపుతున్న సమయంలో 6 సైనిక విమానాల్లో పాక్కు ఆయుధాలను ఎర్డోగాన్ ప్రభుత్వం పంపింది. తుర్కియో C-130 హెర్క్యులస్ విమానం గత నెల 28న పాకిస్తాన్లో దిగిన విషయాన్ని అంతర్జాతీయ గగనతల నిఘా సంస్థలు కూడా గుర్తించినాయి. ఇక గిట్లుంది, వారికి సాయం చేస్తే వాడు బాంబులు పంపిస్తున్నాడు, మన మీదకి డ్రోన్లు పంపిస్తున్నట. ఏది పాకిస్తాన్కి సాయం చేస్తున్నాడు వాడు.
ఇక ఇవి ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి యుద్ధానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి కథనాలు అయితే ఒకసారి వెలుగు దినపత్రిక ఈ అంశాలను ఏమేమి రాసింది అనేది ఒకసారి చూద్దాం. చొరబాటుదారులను హతమార్చి తెలుగు జవాన్ వీరమరణం. ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన అగ్నివీర్ జవాన్ మురళీ నాయక్ వీరమరణం చెందారు. గురువారం రాత్రి జమ్మూ కాశ్మీర్లో బార్డర్ నుంచి 5 దుండగులు చొరబాటుకు యత్నించగా వారిని మట్టుబెట్టి ఎదురుకాల్పులో ప్రాణాలు కోల్పోయారు. గోరంట్ల మండలం కల్లితండాకు చెందిన మురళీ నాయక్ 2022 అక్టోబర్లో అగ్నివీర్కు సెలెక్ట్ అయ్యారు. మొదట మహారాష్ట్రలో నాసిక్లో 6 నెలల ట్రైనింగ్ తీసుకున్నారు. తర్వాత 1 సంవత్సరం అస్సాంలో పనిచేసి అక్కడి నుంచి జమ్మూ కాశ్మీర్కి వచ్చి బార్డర్లో విధులు నిర్వహిస్తున్నారు. పాపం చనిపోయిండు మురళీ నాయక్. ఇక ఐపీఎల్కు బ్రేక్. వారం రోజుల పాటు ఐపీఎల్ను నిలిపేస్తున్నట్లు బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇతర విషయాల కంటే దేశ ప్రయోజనాలే తమకు ముఖ్యమని స్పష్టం చేసింది. తొలుత లీగ్ను నిరవధికంగా వాయిదా వేసినట్లు వార్తలు వచ్చినప్పటికీ బోర్డు 1 వారమే అని స్పష్టత ఇచ్చింది. ఇక మార్చి 22 నుంచి ఈ నెల 25 వరకు షెడ్యూల్ చేసిన ఐపీఎల్ 18వ సీజన్లో ఇంకా 16 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. మిగతా మ్యాచ్ల షెడ్యూల్ వేదికల తర్వాత ప్రకటిస్తామని బీసీసీఐ. అయితే ఇక్కడ ఐపీఎల్కు తాత్కాలిక బ్రేకే, వారం రోజులు ఆపిరట. తర్వాత మళ్ళీ ఐపీఎల్ మ్యాచ్ ఉంటాయి. మళ్ళీ బరితెగించిన పాక్. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్లోని 26 లొకేషన్లపై డ్రోన్ దాడులు. ఎక్కడికక్కడ కూల్చేసిన మన బలగాలు. 4 రాష్ట్రాల్లో సైరన్ మోతలు, బ్లాక్అవుట్స్. శ్రీనగర్ ఎయిర్పోర్టు, అవంతిపుర ఎయిర్ బేస్పై దాడిని తిప్పికొట్టిన ఆర్మీ. పంజాబ్ ఫిరోజ్పూర్లో పాక్ డ్రోన్ బాంబు పడి 3 గాయాలు. ఎల్ఓసి వెంట కొనసాగిన కాల్పులు, షెల్లింగ్స్ అంటూ ఒక వార్త. ఇక ఇక్కడ పంజాబ్లోని బటిండాలో పాక్ డ్రోన్లను పేల్చేస్తున్న ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇక్కడ చూడొచ్చు. శ్రీనగర్ ఎయిర్పోర్ట్ సమీపంలో పాకిస్తాన్ డ్రోన్లను న్యూట్రలైజ్ చేస్తున్న ఇండియన్ ఆర్మీ. ఇంకా ప్రధాని మోడీ త్రివిధ దళాధిపతులతో భేటీ అయినటువంటి వార్త. 7 జైసే టెర్రరిస్టుల హతం. సాంబా సెక్టార్లో చొరబాటును తిప్పికొట్టిన బీఎస్ఎఫ్. ఉగ్రవాదులకు సహకరించిన పాక్ రేంజర్ల బేస్ను పేల్చివేసిన సైన్యం అంటూ ఒక వార్త. ఇక మా యుద్ధం టెర్రరిస్టులతోనే, తాము యుద్ధం చేస్తున్నది టెర్రరిస్టులతోనేనని అమెరికాకు భారత రాయబారి వినయ్ వాత్రా క్లారిటీ ఇచ్చారు. ఇక పహల్గామ్లో అమాయకులను చంపిన రాక్షసులను శిక్షించి తీరుతామని, టెర్రర్ అటాక్ బాధితులకు న్యాయం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం తాము ఆ పనిలోనే ఉన్నామని చెప్పేసి అమెరికాకి చెప్పిండు. ఇక ఫేక్ ప్రచారం నమ్మొద్దు. దేశంలో ఆయిల్ కొరత అంటూ తప్పుడు ప్రచారం. ఏటీఎంలు మూసేస్తారని అబద్ధ వార్తలు. ఫ్యాక్ట్ చెక్తో ఎప్పటికప్పుడు పిఐబి క్లారిటీ. పెట్రోల్ డీజిల్ అయిపోయింది, డీజిల్ అయిపోయిందని, ఏటీఎంలు మూసేస్తారని ఫేక్ ప్రచారాలు చేస్తే అటువంటి వాటిని ఎవరు నమ్మకండి. ఏదొచ్చినా వాట్సాప్లలో ఏదొచ్చినా కూడా దాన్ని ఫ్యాక్ట్ చెక్ చేసుకోండి. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఉంది కదా, దాంట్లో వేస్తే అదే చెప్తుంది, లేకపోతే గ్రాక్లో వేస్తే అదే చెప్తుంది. పాకిస్తాన్తో ఉద్రిక్తతల నేపథ్యంలో ఆన్లైన్లో పలు తప్పుడు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రజలను భయాందోళనకు గురి చేసేలా ఉన్న ఈ ఫేక్ న్యూస్పై అధికారులు ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తున్నారు. సరిహద్దులో హైటెన్షన్ నేపథ్యంలో దేశంలో ఇంధన కొరత ఏర్పడే అవకాశం ఉందంటూ ప్రచారం జరిగింది. పెట్రోల్ పంపుల వద్ద భారీ క్యూలను సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ముఖ్యంగా పాకిస్తాన్ సరిహద్దును ఆనుకొని ఉన్న రాష్ట్రాలైన జమ్మూ కాశ్మీర్, పంజాబ్లో ప్రజలు భయంతో ఎక్కువ ఫ్యూయల్ కొంటున్నారు. అయితే అది తప్పుడు వార్త అని నమ్మొద్దని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ శుక్రవారం స్పష్టం చేసింది. మన దేశంలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని. అట్లే 400 పాకిస్తాన్ డ్రోన్లు కూల్చేసినాం, 36 నగరాలపై దాడిని ధీటుగా తిప్పికొట్టినామని చెప్పేసి రక్షణ శాఖ చెప్తుంది. ఇక 4 ఎయిర్పోర్ట్లే లక్ష్యంగా పాకిస్తాన్ అటాక్. ఇక ఎయిర్ స్పేస్ మూసివేసినట్లు మభ్యపెడుతున్న దాయాది. కరాచీ, లాహోర్ మధ్య సర్వీసులు కొనసాగుతున్నాయి. పౌర విమానాలను రక్షణ కవచంగా వాడుకుంటున్న పాక్. ఇక బ్రీఫింగ్ ఇచ్చిన రక్షణ శాఖ ప్రతినిధులు. అయితే పాకిస్తాన్ ఏం చేస్తుందంటే ఇప్పుడు లాహోరు, కరాచీ మధ్య విమానాలు నడిపిస్తుంది. ఎందుకు నడిపిస్తుందంటే భారతదేశం ఆ విమానాల మీద అటాక్ చేయదు. ఎందుకు చేయదు? భారతదేశం జర నీతిగల దేశం కదా, పౌరులను ఇబ్బంది పెట్టదు కాబట్టి ఆ విమానాలు పోతున్నాయని వీళ్ళు బాంబు లేకుండా ఆగుతారని అట్లా వన్ డ్రామా కథ. ఇక సైన్యం కోసం సీఎం నెల జీతం విరాళం ఎన్డీఎఫ్కు అందజేస్తున్నట్లు ప్రకటన. మిగతా నేతలు, పౌరులు కూడా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఇక నేటి నుంచి మిస్ వరల్డ్ పోటీలు. హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో ఓపెనింగ్ సెరమనీ. హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి. పాల్గొనున్న 1000 మందికి పైగా గెస్టులు, టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు. పోటీలో పాల్గొంటున్న 120 దేశాల కంటెస్టెంట్స్. ఇప్పటికే 109 దేశాల నుంచి రాక స్టేడియం కంటెస్టెంట్లు బస్ చేస్తున్న హోటల్స్ వద్ద భారీ భద్రత కట్టుదిట్టం చేసిరట. ఇవాటి నుంచే మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం కాబోతా ఉన్నాయి హైదరాబాద్లో. ఇక హలో డాక్టర్ రాష్ట్రంలో టెలిమెడిసిన్ సేవలకు పెరుగుతున్న ఆదరణ. ఇక జనరల్, స్పెషలిస్ట్ వైద్య సేవల కోసం డిజిటల్ వైపు ప్రజల మొగ్గు చూపుతున్నారు. సబ్ సెంటర్లు, తర్వాత పిఎస్సీల నుంచి వీడియోలు, ఆడియో కాల్స్ ద్వారా డాక్టర్లకు కనెక్ట్ కావచ్చంట. రాష్ట్రంలో 4939 సెంటర్లలో 1500 మంది డాక్టర్లతో లింకప్. ఇక 3 ఏళ్లుగా పెరుగుతూ వస్తున్న రోగుల సంఖ్య. ఇక ప్రతి నెల సగటున 5 లక్షల మందికి టెలిమెడిసిన్ సేవలు అందిస్తున్నారంట. ములుగు, భూపాలపల్లి, ఆదిలాబాద్ లాంటి మారుమూల జిల్లాల్లో ఆదరణ ఎక్కువ ఉందంట.
ఇక ముందుగానే నైరుతి 13 అండమాన్లోకి రుతుపవనాలు ప్రవేశించే ఛాన్స్ అట. ఈసారి నైరుతి రుతుపవనాలు అతి త్వరగానే ప్రవేశించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నెల 13నే దక్షిణ అండమాన్ సముద్రం, బంగాళాఖాతం, నికోబార్ దీవుల్లోకి ప్రవేశించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని శుక్రవారం బులెటిన్లో పేర్కొంది. నిరుడుతో పోలిస్తే ఈసారి రుతుపవనాలు 2 వారాల ముందే ఎంటర్ అవుతాయని అంచనా వేసింది. నిరుడు మే 31న నైరుతి రుతుపవనాలు అండమాన్లోకి ఎంటర్ కాగా జూన్ తొలి 2వ వారంలో తెలంగాణలోకి ప్రవేశించాయి. ఇప్పుడు ఐఎండీ చెప్పినట్టు ఈ నెల 13నే నైరుతి రుతుపవనాలు అండమాన్లోకి వస్తే మన దేశంలోనూ ఆ తర్వాత వారం రోజుల్లోనే విస్తరించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉండనున్నాయి. దీనిపై వచ్చే వారం విడుదల చేసే మాన్సూన్ పోస్ట్ కార్డులో ఫోర్కాస్ట్లో పూర్తి వివరాలు ఐఎండీ వెల్లడించే అవకాశం ఉంది. ఈసారి వానలు జల్దీనే వచ్చే అవకాశం కనిపిస్తూ ఉందట. రాష్ట్రంలో పెనుగాలులు 13-14 తేదీల్లో 60 కిలోమీటర్ల 12-13 తేదీల్లో 12-13 తేదీల్లో 60 కిలోమీటర్ల వేగంతో వీచే ప్రమాదం ఉందంట హెచ్చరించిన ఐఎండీ ఈ 2 రోజులకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక పాలమూరుకు ఏపీ పర్మిషన్ కావాలన్నట. ప్రాజెక్టుకు అడుగడుగున కేంద్రం మోకాలడ్డు. నీటి కేటాయింపుల లెక్కలు సరిగ్గా లేవంటూ గతంలో డిపిఆర్లు వెనక్కి ఇప్పుడు ఏపీ నుంచి అంగీకార పత్రం తీసుకురావాలన్న సిడబ్ల్యూసీ 45 టీఎంసీలపై ట్రిబ్యునల్లో వాదనలు జరుగుతున్నాయంటూ వాదన చేస్తూ ఉందట. మనం ఇల్లు కట్టుకుంటే ఏపీ ఆయన పర్మిషన్ కావాలన్నట. గట్లుంది కథ. పాక్ ఫేక్ ప్రచారం. మన యుద్ధ సామాగ్రి కంటే మన ఫేక్ ప్రచార బాంబులే బాగా పేలుతున్నాయి సార్ అని చెప్పి పాకిస్తాన్ వాళ్ళు అనుకుంటారు. ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. తెలుగు జవాను వీరమరణం. పాక్తో పోరాడుతూ అమరుడైన ఏపీకి చెందిన అగ్నివీర్ మురళీనాయక్ ఇక ఆపరేషన్ సింధూర్ కోసం జమ్మూ సరిహద్దులకు అంతకుముందే తల్లిదండ్రులతో ఫోన్లో కబుర్లు చెప్పిండట. తర్వాత గంటల వ్యవధిలోనే అమరుడైన మురళి జవాన్ కుటుంబానికి సీఎం చంద్రబాబు పరామర్శ 5 లక్షల సాయం చెప్పిండు. ఇక నేడు సత్యసాయి జిల్లా కల్లితండాకు మురళి భౌతిక కాయం వస్తుంట. ఉద్రిక్తంగానే వరుసగా 2వ రోజు పాక్ డ్రోన్ దాడులు. కాశ్మీర్ నుంచి కచ్ వరకు 20 నగరాల లక్ష్యంగా 4 రాష్ట్రాల్లో 26 డ్రోన్లు కూల్చివేసిన భారత సైన్యం. డ్రోన్ దాడికి ఫిరోజ్పూర్లో 3 గాయాలు. ఒకరి విషయం, సరిహద్దు ప్రాంతాల్లో 2వ రోజు సైరన్ మూతలు, చిమ్మ చీకట్లు. కూల్చాం, నిర్వీర్యం చేశాం. గురువారం ఒక్కరోజే 300 నుంచి 400 టర్కీ డ్రోన్లతో దాడికి పాక్ యత్నం. కాశ్మీర్లోని లేహ్ నుంచి గుజరాత్లోని సర్క్రిక్ దాకా 36 నగరాల్లోని సైనిక శిబిరాలే లక్ష్యం. అత్యధిక డ్రోన్లతో ఎలాంటి ఆయుధాలు లేవు. డ్రోన్లలో ఎలాంటి ఆయుధాలు లేవు. అత్యధిక మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను పరీక్షించడానికే శిథిలాలపై దర్యాప్తు. ఇక మరిన్ని ఆధారాల సేకరణ. పౌర విమానాలను పాక్ అడ్డుగా పెట్టుకుంది. మీడియాతో విక్రమ్ మిశ్రీ, సోఫియా వ్యోమిక. జమ్మూలో చొరబాటుకు ఉగ్రవాదుల యత్నం. 7గురిని హతమార్చిన బీఎస్ఎఫ్. ఆ 2ని అప్పగించండి. అయితే ఈ పౌర విమానాలను నడుపుతూ ఉందట పాకిస్తాను. అయితే పాకిస్తాన్కి సంబంధించినటువంటి మనం దీంట్లో చూడవచ్చు నిజంగా నడుపుతూ ఉందా అనేది. ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి మిగతా వార్తలను చూస్తే ఇక జమ్మూలో చొరబాటుకు ఉగ్రవాదుల యత్నం, 7గురిని హతమార్చిన బీఎస్ఎఫ్ అంటూ ఒక వార్త ఉంటే ఇక ఆ 2ని అప్పగించండి. మౌలానా మసూద్ అజార్, హఫీజ్ సయీద్ను అప్పగించాల్సిందిగా పాకిస్తాన్కు భారత్ డిమాండ్. నిన్న వీడు చచ్చిపోయింది అనుకున్నాగా హఫీజ్ సయీద్. అవును. ఇక భారత్ దాడులతో కరాచీ పోర్టు దెబ్బతింది. పోర్టు ట్రస్ట్ అధికారిక ఎక్స్లో పోస్టు, తర్వాత మాట మార్చి మరో పోస్టు. తమ ఖాతా హ్యాక్ అయిందని, పోర్టు సురక్షితంగానే ఉందని వివరణ. రుణాలతో ఆదుకోవాలని అంతర్జాతీయ భాగస్వాముల పాక్ వినతి. ఎక్స్లో ఆ దేశ ఆర్థిక శాఖ ఖాతా హ్యాక్ అయిందని, ఆ తర్వాత వెల్లడి. ఫస్ట్ ఒకటి పెట్టారు పోస్ట్, మళ్ళీ ఒకటి పెట్టారు. తర్వాత ఫస్ట్ ఏమో మా పని అయిపోయిందని పెట్టారు, తర్వాత ఏం లేదని మళ్ళీ పెట్టారు. రైట్. ఇక కరాచీ పోర్ట్ హ్యాస్ సస్టైన్డ్ హెవీ డ్యామేజ్ ఫాలోయింగ్ ఏ స్ట్రైక్ బై ఇండియన్ రిజల్టింగ్ in unacceptable loss of property. Emergency response efforts are underway. Update on restoration will be provided regularly. We stand resilient. తర్వాత ఇండియన్ నేవీ యాక్షన్ ఇన్ ఇండియా పాకిస్తాన్ వార్ కరాచీ పోర్ట్ అంటూ హ్యాష్ట్యాగ్లు పెట్టారు. ఇక పాక్కు IMF రుణమట. $100 కోట్ల విడుదలకు ఓకే. భారత్ అభ్యంతరం. ఉగ్రవాదానికి కూతమిచ్చే దేశానికి అప్పిస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని హెచ్చరిక. ఓటింగ్కు దూరంగా ఉన్నదట. ఇక టర్కీ షూట్. 200 బుల్లెట్లు కాల్చే డ్రోన్లను పాక్ ఇచ్చిన టర్కీ అయినా లెక్క చేయని భారత సైన్యం. ఇక పాక్ డ్రోన్లను క్షిపణుల్ని అద్భుతంగా అడ్డుకున్న మన ఎయిర్ డిఫెన్స్. ఇవే ఇది ఇట్లుంటే నిత్యావసరాల కొరత లేదు. దేశంలో అవసరానికి మించి ఆహార ధాన్యాల నిల్వలున్నాయి. ఏమాత్రం ఆందోళన అవసరం లేదు. ధరలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. కృత్రిమ కొరత సృష్టించే వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవు. కేంద్ర ఆహార మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడి. పాక్తో ఉద్రిక్తతల నేపథ్యంలో పలు చోట్ల హడావిడి కొనుగోలుపై మంత్రి స్పందన. పెట్రోల్, డీజిల్, LPG నిల్వలు కూడా సరిపడా ఉన్నాయన్న సమ కంపెనీలు. ఏది కొరత లేదు. ఆందోళన పడి ఎగబడిపోయి కొనకూరి ధరలు ఎవడన్నా పెంచి అమ్మితే వాని పని చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తోంది. ఇక ఏ పరిస్థితులకైనా సిద్ధం. దేశ రాజధాని ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం.
ఎయిర్ సైరన్ల ఏర్పాటు, మాక్ డ్రిల్స్ నిర్వహణ. పలు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగుల సెలవులు రద్దు. శత్రుదాడుల దృష్ట్యా రక్షణ చర్యలు పెంచాలి. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం ఆదేశం. దేశవ్యాప్తంగా ఆరోగ్య శాఖ సన్నద్ధతపై నడ్డా సమీక్ష. 15 నుంచి 24 విమానాశ్రయాల మూసివేత. చండీగఢ్లో మళ్లీ సైరన్లు. జమ్మూలో బ్లాకౌట్. మోదీ ఉన్నతస్థాయి సమావేశం. త్రివిధ దళాధిపతులు, రక్షణ మంత్రి రాజ్నాథ్తో భేటీ. మాజీ అధికారులతో చర్చలు. సరిహద్దుల్లో భద్రతపై ఆరాధిస్తా ఉన్నారట. ఇక రంగంలోకి ప్రాదేశిక సైన్యం అవసరమైతే పిలిపించాలన్న కేంద్రం. ఆర్మీ చీఫ్కు మరిన్ని అధికారులు అప్పగింత. టెరిటోరియల్ ఆర్మీలో 50,000 మంది సిబ్బంది ఉన్నారంట. వీరిలో క్రీడాకారులు, రాజకీయ నేతలు, రంగంలో పలు యుద్ధాల్లో ఆర్మీకి సహకారం అందించారు. ప్రాదేశిక సైన్యం ధోని కూడా ఉన్నాడు ఆ ప్రాదేశిక సైన్యంలో. ఇక సింధు జలాలపై మేమేం చేయలేం, మాది సహాయక పాత్రే ప్రపంచ బ్యాంకు. పాక్కు మరోసారి గట్టి ఎదురు దెబ్బ. ఇక పాక్ ప్రధాని పిరికిపంద మోదీ పేరు పలికేందుకే షేబాజ్ వణుకుతున్నారు. సింహాల సైన్యాన్ని నక్క నడిపిస్తే యుద్ధంలో ఓటమే. ప్రధానికి ధైర్యం లేనప్పుడు సైనికులు ఎలా పోరాడుతారు? పాక్ విపక్ష ఎంపీ షాయి ధ్వజమట. భారత్ డ్రోన్ దాడులపై ఆ దేశ జాతీయ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసిన ప్రతిపక్ష సభ్యులట. పెట్టు. ఇక ఐపీఎల్ వాయిదా. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో వారం పాటు బీసీసీఐ నిర్ణయం. 58 మ్యాచ్లు పూర్తి, మిగిలినవి 16. భారత్ను వీడనున్న విదేశీ క్రికెటర్లు అంటాడు. విదేశీ క్రికెటర్లు విడితే లోకలులకు అవకాశం దక్కుతుంది. ఉచితాలు ఆర్థిక వ్యవస్థకు భారం. ప్రజలు ఆలోచించాల్సిన సమయం వచ్చింది. వనరులు, నిధులు లేకుండా పార్టీల హామీలు, కానీ రాజ్యాంగం ప్రకారం సమీక్షించలేవు. రిటైర్మెంట్ బెనిఫిట్లు అందలేవన్న ఓ పిటిషన్పై రాష్ట్ర హైకోర్టు వ్యాఖ్యలు. 10 రోజుల్లో సర్కార్ చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇది ఇట్లుంటే మిస్ వరల్డ్ పోటీలకు 5,000 మందితో భద్రత. హోటల్ వద్ద సాయుధ మహిళా పోలీసులు, ఆక్టోపస్ కమాండాలు, సీసీటీవీల నిఘా. మల్టీ ఏజెన్సీ కమాండ్ కంట్రోల్ సెంటర్. 3 అంచెల భద్రతా వలయంలో పోటీ నిర్వహణ అనుక్షణం పర్యవేక్షిస్తున్న పోలీసు ఉన్నతాధికారులు. నేటి నుంచే మిస్ వరల్డ్ 2025 పోటీలు. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ప్రారంభ వేడుకలు. అందాల భామలు, బిర్యానీ, పలావులట. పులుసు, వేపుడు అడిగి మరీ తింటున్నారట. 100 మంది చెఫ్లు, 500 మంది సహాయకులు. మిస్ వరల్డ్ చెఫ్లతో ఆంధ్రజ్యోతి ముచ్చట పెట్టిందట. ఇక దక్షిణాది రాష్ట్రాలకు 33% సీట్లు ఇవ్వాలి. నియోజకవర్గాల పునర్విభజన అభివృద్ధి సాధిస్తున్న రాష్ట్రాన్ని శిక్షించేలా ఉండొద్దు. జనాభా ప్రాతిపదికన పునర్విభజనతో మా రాష్ట్రాలకు తీరని అన్యాయం. అందరితో చర్చించాకే ముందుకు వెళ్ళాలి. తెలంగాణ నమూనాను కేంద్రం అనుసరించాల్సిన పరిస్థితి. మా విధానాలు దేశానికి ఆదర్శం. ది హిందూ హడిల్ 2025లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్ని చూడొచ్చు. గట్టిగా ఆర్మీ పిలిస్తే వెళ్ళి యుద్ధం చేస్తా. ఉత్తమ్ కుమార్ రెడ్డి. గతంలో నేను సైన్యంలో పనిచేశా, యుద్ధ విమానాలు నడిపాను. పీఓకే భారత్ వశమైతే తప్ప కాశ్మీర్ సమస్యకు పరిష్కారం కాదు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. హెలికాప్టర్లో తిరగడం షో కోసం కాదు, ప్రజలు పనులు వేగంగా చేయాలనేటువంటిది. పైలట్గా పనిచేసిండు అంతకుముందు. అది ఉంది, అది రైట్గా సిద్ధం. ఇక పాక్ బరితెగింపు. మళ్ళీ వరుసగా డ్రోన్ దాడులు. రాత్రి కాగానే డ్రోన్లతో విరుచుకపడుతున్న దాయాది. సాంబా, జమ్మూ, పఠాన్కోట్, అమృత్సర్, ఫిరోజ్పూర్, హోషియాపూర్, గుర్దాస్పూర్ టార్గెట్గా డ్రోన్ అటాక్స్. శ్రీనగర్ ఎయిర్పోర్ట్పై దాడికి విఫల యత్నం. ధీటుగా తిప్పికొడుతున్న భారత్. జమ్మూ వ్యాప్తంగా సైరన్ల మోతలు. సరిహద్దులో పూర్తి బ్లాకౌట్. దోవల్ త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోడీ కీలక సమావేశం. మున్ముందు పాక్పై తీసుకోబోయే కీలక చర్యలపై మంతనాలు చేసిరట. పాకిస్తాన్ మళ్ళీ బరి తెగించింది. శనార్థి తెలంగాణ పత్రికలో మనం ఈ వార్తను చూడొచ్చు. మరోసారి డ్రోన్లతో దాడులు జరిపింది. శుక్రవారం రాత్రి కాగానే భారత్ సరిహద్దు ప్రాంతాల లక్ష్యంగా దాయాది డ్రోన్ అటాక్స్ నిర్వహించింది. ఈ డ్రోన్ అటాక్స్ నిర్వహిస్తే మనోళ్ళు 400 డ్రోన్లతో పాక్ దాడి చేసింది. 36 ప్రాంతాలను టార్గెట్గా ఎంచుకుంది. భారత్ గగనతల రక్షణ వ్యవస్థను దెబ్బతీయడమే టార్గెట్గా అటాక్స్ జరిగాయి. దాడులకు టర్కీ డ్రోన్లను వినియోగించారు. ప్రార్థనా మందిరాల లక్ష్యంగా అటాక్స్ కొనసాగాయి. మెజారిటీ పాక్ డ్రోన్లను విజయవంతంగా కూల్చేశాం. భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ, కల్నల్ సోఫియా, వింగ్ కమాండర్ వేమికా సింగ్. ఇక దాయాది కాల్పుల్లో 2 జవాన్ల వీరమరణం. పూంచ్ సెక్టార్లో దినేష్ కుమార్ శర్మ మృతి. జమ్మూ కాశ్మీర్లో తెలుగు సైనికుడు మురళీనాయక్ వీరమరణం. మురళీనాయక్ స్వస్థలం ఏపీలోని సత్యసాయి జిల్లా కలితండ. ఇవాళే మురళీనాయక్ అంత్యక్రియలు. వీర జవాన్కు చంద్రబాబు పలువురు నివాళి. దాయాది గురువారం జరిపిన మెరుపు దాడుల్లో 2 భారత జవాన్లు వీరమరణం పొందారు. పూంచ్ సెక్టార్ పైకి పాక్ ఆర్మీ జరిపిన కాల్పుల్లో యూపీకి చెందిన దినేష్ కుమార్ శర్మ చనిపోయారు. అలాగే జమ్మూ కాశ్మీర్లో భారత్ పాక్ మధ్యన చోటు చేసుకున్న కాల్పులో ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లా కల్లితండాకు చెందిన మురళీనాయక్ అమరులయ్యారు. మురళీనాయక్ 3 ఏళ్లుగా సైన్యంలో సేవలు అందిస్తున్నారు. మురళీనాయక్ అంత్యక్రియలు నేడు ఆయన స్వగ్రామంలో సైనిక లాంఛనాలతో జరగనున్నాయి. మురళీనాయక్ మృతిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి భరోసానిచ్చే ప్రయత్నం చేశారు. మరోవైపు మురళీనాయక్ కుటుంబానికి కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మురళీనాయక్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టుగా వాళ్ళు తెలిపారు. ఇక మనం ఒక విషయాన్ని చూడొచ్చు. మన తెలుగు రాష్ట్రాలు సైనికులను ఎట్లా అందిస్తా ఉన్నాయి అనేది ఒకసారి చూస్తే, ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా
మిలిటరీ మాధవరం అట ఆ ఊరి పేరు. ఆ ఊర్లో 250 మందికి ఎక్కువ సైనికులు ఉన్నారట ఆ ఊరి నుంచే. ఇక ప్రకాశం జిల్లా రామాపురంలో 150 కుటుంబాలు ఉంటే ప్రతి కుటుంబం నుంచి ఒకరు ఉన్నారట. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో మొత్తం ఇప్పటి వరకు 20,000 మంది పాల్గొన్నారట ఈ దేశంలో నియోజకవర్గంలో. ఇక మహబూబాబాదు కమ్మాలపల్లిలో 60 మంది సైనికులు ఉన్నారట. మహబూబ్ నగర్ కుచూరు గ్రామంలో 60 మంది ఉన్నారు. నల్గొండ బొందుగులలో 40 మంది ఆర్మీ జవాన్లుగా స్థిరపడ్డటువంటి వాళ్ళు ఉన్నారు. మన దేశ ఆర్మీలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు. ఇక దీనికి సంబంధించినటువంటి స్పెషల్ వార్తని లోపల 2వ పేజీలో చూద్దాం. ఇదే కదా ఆహార ధాన్యాలు. సో ఈ కూలిన శ్రీలంక హెలికాప్టర్ కూలిందట, అదెందుకు పోయిందో మరి అటు. ఇక దాయాదికి వరల్డ్ బ్యాంక్ జేడీ వ్యాన్స్ శాఖ భారత్ పాక్ యుద్ధంలో మేము వేలు పెట్టాం. అమెరికా అధ్యక్షుడు జేడీ వ్యాన్స్ సింధు జలాల ఒప్పందంపై మేము జోక్యం చేసుకోబోమని ప్రపంచ బ్యాంక్ చెప్పినటువంటి వార్తని ఇంకోటి చూడొచ్చుగా. ఆహార ధాన్యాల కొరత లేదు, మార్కెట్లో అన్ని వస్తువులు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయి. ఇక సిఏఐటి సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండ్వేలాల్ చెప్పిండు. ఇక ఏటీఎంల మూసివేత వార్తలు అవాస్తవం అని చెప్పేసి బ్యాంకులు అంటున్నాయి. ఆరోగ్య మౌలిక సదుపాయాల సంసిద్ధతపై నడ్డా సమీక్ష నిర్వహించిండు. బ్యాంకర్లతో నిర్మలా సీతారామన్ సమీక్ష నిర్వహించి వడ్ల శ్రీధర్ కుటుంబాన్ని ఆదుకుంటాం. గ్రేహాండ్స్ కానిస్టేబుల్ శ్రీధర్ ఫ్యామిలీకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. మావోయిస్టులు చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలి. రాష్ట్ర మంత్రి వాళ్ళు చర్చలకు తయారై ఉన్నారు, మనమే లేవు. ఇక పెట్రోల్ డీజిల్ కోసం ఆందోళన వద్దు, అవసరమైన ఇంధన నిల్వలు అందుబాటులో ఉన్నాయని చెప్పేసి ఇండియన్ ఆయిల్ సంస్థలు చెప్తున్నాయి. భూమి నివాసయోగ్యం కాకపోవచ్చు, కోట్లాది సంవత్సరాల తర్వాత సూర్యుడి వల్ల జరగవచ్చు. ఆ 440 మిలియన్ సంవత్సరాలకు జీవం ఉండకపోవచ్చు. అంగారకుడే మానవాళికి జీవ బీమా. అక్కడ స్వయం సమృద్ధి ఆవాసాన్ని నెలకొల్పడమే లక్ష్యం. మానవాళిని బహుళగ్రహ జాతిగా మార్చాలన్నదే నా ఆకాంక్ష. స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ అని డ్రీమ్ చూడు ఎట్లుందో. మానవాళిని బహుళ గ్రహ జాతిగా మార్చాలని చూస్తున్నాడు. ఒక భూమికే పరిమితం చేయొద్దు, ఈ ప్రజల్ని ఈ భూమిలో ఇది ఎక్కువ రోజులు ఉండదురా నాయన భూమి, మనం పోవాల్సింది వేరే గ్రహం అని చెప్తా ఉన్నాడు. ఇక ప్రజలు మోసపోయారు, 5 ఏళ్లు ఫలితం అనుభవించాల్సిందే. ఎన్నో పథకాలు ఆగిపోయాయి, హామీలు అమలు కోసం పట్టుబడతాం. రేవంత్ రెడ్డి దివాలా కోరు ముఖ్యమంత్రి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటున్నారు. ఈ అందాల పోటీలు అవసరమా? దేశంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు, రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం. ఎయిర్పోర్ట్లు ఐపీఎల్ రద్దు. ఈ పరిస్థితిలో అందాల పోటీలు ఎందుకంటున్న ప్రజలు. మరోవైపు పోటీలు రద్దు చేయాలని విశ్వ హిందూ పరిషత్తు, ఆ తర్వాత కల్వకుంట్ల కవిత గారు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు అందాల పోటీలు రద్దు చేయాలని. ఆహార ధాన్యాల కొరత ఏం లేదు. ఇక భారత్ పాక్ యుద్ధం అనివార్యమైతే ఏం జరుగుతుంది అనేది, భారత సైనిక బలగాలు అవేంటి అనేది ఈ వ్యాసంలో మనం చూడొచ్చు. గంట సోమన్న రాసినటువంటిది. ఇక సామాన్యుడిపై ధరల భారం ఎట్లా ఉంది అనేది ఒకటైతే నారగోని ప్రవీణ్ బీసీలారా తిన్మార్ మల్లన కొంచెం నమ్మకం ఇవ్వండి అనేటువంటి ఆయన రాసినటువంటి అభిప్రాయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇది శనార్థి తెలంగాణ దినపత్రిక. అయితే ఒకసారి సాక్షిలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. కొనసాగిన యుద్ధ భయాలు, 80,000 దిగువకు సెన్సెక్స్. 2 రోజుల్లో 7 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయిందట సెన్సెక్స్. ఇక వారం రోజులు విరామం. ఐపీఎల్ మ్యాచ్లను నిలిపివేత ఆట కంటే దేశం ముఖ్యమని చెప్పేసి బీసీసీఐ ప్రకటించి. ఇక జమ్మూలో ఇక డ్రోన్లు ఇందాక మనం చూపించి శత్రు స్థావరాలను ధ్వంసం చేస్తున్న భారత సైన్యం అంటూ ఒక వీడియోలోంచి ఒక ఇమేజ్. ఇది కాశ్మీర్లోని రాజౌరిలో కూడా సేమ్ అదే పొజిషన్ కనిపిస్తూ ఉంది. ఇక సిఐసిగా చంద్రశేఖర్ రెడ్డి ప్రమాణ స్వీకారం. సమాచార హక్కు చట్టం చంద్రశేఖర్ రెడ్డి గారికి ఇచ్చిండు, ఆయన తీసుకుండు. ఈ విజయసాగర్ రెడ్డి ఉన్నాడు కదా ముసలైన పెద్ద మనిషి. అయితే ఏది సమాచార కమిషనర్ గారు రెడ్డే, లోక్పాల్ గారు రెడ్డే, తర్వాత ఇక నిన్నొక 6 ఏసీబీలను ట్రాన్స్ఫర్ చేసిరు. అందరు రెడ్లకు పోస్టింగ్లు ఇచ్చి బీసీలో నుడబీకిరళ్ళకి. పాక్ పని పట్టాం, కీలక వ్యవస్థలను దెబ్బతీసాం, సైనిక స్థావరాలు, రాడార్ డిఫెన్స్ వ్యవస్థ. కానీ నేను ఒకటే చెప్తా ఉన్నా, బీసీ పోలీస్ అధికారులారా, బీసీ మీకు జరుగుతున్న అన్యాయం కళ్ళారా చూస్తూనే ఉన్నాం. మీరేం భయపడకండి, మీకు మంచి రోజులు వస్తాయి ఖచ్చితంగా. మీరు సగర్వంగా గొప్పగా ఉద్యోగాలు చేసి ప్రజలకు సేవలు అందించే రోజులు వస్తాయి. ఏం చేస్తాం, మన కర్మ. దాయాది మళ్లీ బరితెగింపు. 2వ రోజు రెచ్చిపోయిన పాక్ సరిహద్దు ప్రాంతాలపై క్షిపణులు, డ్రోన్లు. 20 నగరాలు సహా 26 ప్రాంతాలపై గురి. శ్రీనగర్ విమానాశ్రయంపై దాడికి యత్నం. దాడులను ధీటుగా తిప్పికొట్టిన సైన్యం. క్షిపణులు, డ్రోన్లు ఎక్కడికక్కడ కూల్చివేత. కాల్పులతో దద్దరిల్లుతున్న సరిహద్దులు. అక్కడ రాష్ట్రాల్లో అప్రమత్తత, బ్లాకౌట్లు. ప్రధాని మోడీ అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించిన. రాజకీయ కారణాలతో కేసులు సరికాదు అని చెప్పి మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ అంటా ఉన్నాడు. ఇక పాకిస్తాన్కు బిలియన్ డాలర్లు
భారత అభ్యంతరం తెలిపిన ఎగ్జిక్యూటివ్ బోర్డు భేటీలో IMF ఆమోదముద్ర, పాక్ ప్రధాని కార్యాలయం ప్రకటన చేసింది. ఇక పాక్ పనిపట్టాం, కీలక వ్యవస్థలను దెబ్బతీశాం, స్థానిక స్థావరాలు, రాడార్ డిఫెన్స్ వ్యవస్థ ధ్వంసం చేశామని చెప్పి కేంద్రం చెప్తుంది. ఇక మన పాష్పతాలు పాక్ దాడులు నిర్వీర్యం చేసిన పెచోరా, కాస్, సమర్, ఏడీ వ్యవస్థలట. ఇక పాక్ పక్కలో బలూచిస్తాన్ తయారైందట. సైన్యం బలూచిస్తాన్ వాళ్ళు పాకిస్తాన్ సైన్యాన్ని ఎట్లా గెదుముతా ఉన్నారంటే దీన్ని క్లిక్ చేయి. నాది లేటెస్ట్ మోడల్, అందుకే కేంద్రం తెలంగాణను అనుసరిస్తుందని రేవంత్ రెడ్డి గారు అంటూ ఉంటే ఇక 2 రోజులు తేలికపాటి వానలు పడే అవకాశం ఉందట. ఇక 1 ఓటు 5 ఏళ్ల శిక్ష, తప్పు పార్టీ ఓటేస్తే అనుభవించాలి కదా. కేసీఆర్ చెప్పినా వినకపోవడం వల్లే మోసకారి ప్రభుత్వం వచ్చింది. ఖమ్మం జిల్లా పర్యటనలో కేటీఆర్ వ్యాఖ్యలు. కేటీ రామారావు గారు, మాకు బీసీ ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. ఇప్పుడు మీ అధికారం రావాలంటే మా బీసీల ఓట్లు కావాలి. మేము వేయడానికి సిద్ధంగా లేము. మిమ్మల్ని చూసినాం, వాళ్ళని చూసినాం, సరిపోయింది నాయన. ఇక మమ్మల్ని మళ్ళా మా జీవితాలతో ఆడుకోకండి. జొన్న మద్దతు దళారులకే. బహిరంగ మార్కెట్లో క్వింటాల్కు 2,000తో కొన్న దళారుల వ్యాపారులట. క్వింటాల్ మద్దతు ధర 3,371తో కొనుగోలు చేస్తున్న మార్క్ఫెడ్ అట. ఇక అందాల పండుగ నేడే షురు కాబోతుంది హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో. ఇక ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాక్ ఆర్మీ అధికారులట. సార్, మన సైన్యం అంతా బార్డర్ నుంచి వచ్చి టెర్రరిస్టుల అంత్యక్రియలో బిజీగా ఉన్నారు, నేను వచ్చేదా అని చెప్పని అడుగుతా ఉన్నాడట. నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. ఇక బలూచిస్తాన్ మన జవాన్ వీరమరణం అంటూ ఒక వార్త నమస్తే తెలంగాణలో టాప్లో చూడవచ్చు. ఇక పూంచ్లోని గురుద్వారా వద్ద పేలినటువంటి ఏది బాంబుకు సంబంధించి సరిహద్దుకు సమీపంలో ప్రాంతాల్లో జనావాసాలు, ప్రార్థనాయాల లక్ష్యంగా పాకిస్తాన్ దాడులకు తెగబడుతున్నది. పూంచ్లోని పాక్ జరిపిన దాడిలో దెబ్బతిన్న గురుద్వారా పరిసరాలను చూస్తున్న యువకులంటూ ఒక వార్త. ఇక ఇక్కడ పాకిస్తాన్ దుర్మార్గానికి సాక్ష్యాలు ఇవిగో. కాశ్మీర్లోని యూరిలో ఇండ్ల మీద చేస్తారు దాడులు. హోషియాపూర్ పంజాబ్లో పడ్డటువంటి రాకెట్ ప్రయోగించిన ఒక క్షిపణిని భారత సైన్యం కూల్చడంతో దాని శకలాలు పంజాబ్లోని హోషియాపూర్ ప్రాంతంలో పడినాయి. ఇక రాజస్థాన్ జైసల్మేర్లో అదేంటే పంజాబ్ బఠిండాలో ఇది చూడొచ్చు. ఇక బరి తెగించిన పాక్ పౌరులపై అటాక్, జనావాసాల లక్ష్యంగా దాడులు, తిప్పికొడుతున్న భారత్, నేల కూలుతున్న దాయాది డ్రోన్లు, దేశమంతా హై అలర్టు. పాక్ పక్కలో బల్లెం ఉంది. ఇక దేశ రక్షణ నిధికి ఉద్యోగుల విరాళాలు నమస్తే తెలంగాణ సేకరిస్తుందట. అయ్యో, LOC వెంట పాక్ విచక్షణ రహిత కాల్పులు, సరిహద్దు రాష్ట్రాల్లోని గ్రామాలపైకి మోటార్ షెల్స్, దాడిలో సైనికుడు సహా 2 పౌరులు దుర్మరణం. 3 రోజుల్లో 19కి చేరిన మృతుల సంఖ్య. దాడుల్ని సమర్థంగా తిప్పికొడుతున్న భారత వాయుసేన, 7 చొరబాటుదారుల్ని మట్టుబెట్టిన ఆర్మీ. ఢిల్లీలో త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోడీ భేటీ, టెరిటోరియల్ ఆర్మీ రెడీ చేయాలని కేంద్రం ఆదేశం. ఇగో గ్రాట్యుటీ ఉద్యోగుల హక్కు దానం కాదు అని చెప్పి హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు ఉంటే ఇక వీళ్ళది కూతురుది కొడుకుది ఇందులో ప్రధాన వార్త పేజీలో ఉంది. రేషన్ తొలగింపుపై తిరుగుతూ పోయిన ప్రాణం అట. తొలగింపుపై తిరుగుతూ పోయిన ప్రాణం. కాంటా పెడతలేరని ధాన్యానికి ఇప్పు, అమరులకు నివాళులు అర్పిస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. సో ఇది నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు, కథనాలు. సో అందరికీ కూడా మరొకసారి మనం చెప్పేది ఏంటంటే, మనము ఈ దేశం యుద్ధంలో ఉన్నప్పుడు ఈ దేశం కోసం అన్ని త్యాగాలకు సిద్ధంగా